ఓకే అండి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనములు. మనము బిబ్లికల్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ వాక్యానుసారమైనటువంటి సంబంధ బాంధవ్యాలు నేర్చుకుంటా ఉన్నాం. దానిలో మనం 4th లెసన్ లో ఉన్నాం కదా, ఊహలు మరియు అపార్థాలు. సో ఎక్కువ మంది ఇతరులను వారి క్రియలను బట్టి తీర్పు తీరుస్తారు, వారినేమో వారి ఉద్దేశాలను బట్టి సమర్థించుకుంటారు అనేటువంటి మాట దగ్గర మనం నిన్న ఆగడం జరిగింది. సో నిజమే కదా, ఇది ప్రాక్టికల్ గా అదే జరుగుతుంది. మనం ఇతరులను జడ్జ్ ఏం చేస్తామంటే వాళ్ళ యాక్షన్ బట్టి జడ్జ్ చేస్తాం, మనల్ని మాత్రం మన ఇంటెన్షన్ బట్టి మనం జస్టిఫికేషన్ చేసుకుంటాం. మా ఉద్దేశం అది కాదండి, మా ఆలోచన అది కాదండి అని చెప్తా ఉంటాం. సో ఇది మానవుల్లో ఉప్పలు ఉన్నటువంటి భయంకరమైన మరొక బలహీనత. సో ఒకసారి పునః పరిశీలన చేసుకుందాం. ఏంటి అంటే మనకు అన్ని నిజ విషయాలు ఎప్పటి కూడా తెలియవు. ఒక వ్యక్తి గురించి నేను సంపూర్ణమైన విషయాలు ఎప్పటి కూడా సేకరించలేను. నాకు పాక్షికంగా మాత్రమే ఒక వ్యక్తిని తెలుసుకోగలుగుతాను, కానీ సంపూర్ణంగా ఎప్పటికీ తెలుసుకోలేను. కాబట్టి నేను ఒక జడ్జిమెంట్ అంటే ఒక నిర్ణయానికి రాలేను ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి. ఎస్, బయట జరుగుతున్న విషయాలను బట్టి మనం ఒక అంచనా వేయొచ్చు, కానీ సంపూర్ణంగా ఒక వ్యక్తిని గురించినటువంటి విషయాలు మనం తెలుసుకోలేం. రెండోది, ఇతరుల ఉద్దేశాలను మనం సరిగా గ్రహించలేం. వారి లోపల ఏమనుకుంటున్నారని ఏ మనిషి కూడా తెలుసుకోలేడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే వారి ఉద్దేశాలు తెలియదు కాబట్టి వారి యొక్క క్రియలను బట్టి మనం ఏం చేస్తున్నాం, జడ్జి చేస్తున్నాం. మన క్రియలను బట్టి ఇతరులను తీర్పు తీరుస్తున్నాం, విమర్శించడం ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఒక వ్యక్తి ఏ ఉద్దేశంతో అది చేశాడు అనేది మనం తెలుసుకోవడం చాలా కష్టం. అంటిల్ అన్లెస్ ఆ వ్యక్తి వచ్చి చెప్పేంత వరకు కూడా మనకు తెలియదు. అవునా? సో మూడోది, పరిస్థితిని ఉన్నట్లుగా సంపూర్ణంగా అర్థం చేసుకోవడం అసాధ్యం అండి. ఒక వ్యక్తి జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని, ఒక వ్యక్తి తన జీవితంలో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితిని ఒక వ్యక్తి సంపూర్ణంగా అర్థం చేసుకోవడం కుదరదు. ఈవెన్ సొంత ఇంట్లో వాళ్ళు కూడా అర్థము చేసుకోలేరు. మన అమ్మా నాన్నలు కూడా మనల్ని అర్థము చేసుకోలేరు. వీడేం డిఫరెంట్ గా అనుకోవచ్చు వాళ్ళు కదా. మనం ఒకటి చేస్తుంటే మనం చేసే పనిని వాళ్ళు వేరే రకంగా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అవునా? ఇప్పుడు ఏదైనా మా పేరెంట్స్ వచ్చినప్పుడు ఏదైనా పెళ్లి ఉందనుకోండి, మనం వెళ్ళలేంలే అని అంటే వాళ్ళు ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు. ఇష్టం లేదనుకోవచ్చు, కానీ మన ఉద్దేశం అది కాదు. వెళ్ళకూడదు అనేది మన ఉద్దేశం కాదు. ఇప్పుడు మా తమ్ముడే వచ్చాడని అన్నా, నేను ఆ పెళ్లికి వెళ్తా అంటే వద్దులే నాన్న ఎందుకు అని అంటాను. ఎందుకు అనే మాట నా ఉద్దేశం మనకు అర్థం కాకపోవచ్చు. మా అన్నయ్య వద్దంటున్నాడు అనుకోవచ్చు, కానీ దాని వెనుకాల ఉద్దేశము వేరుగా ఉంటది. మన ఎకనామికల్ స్టేటస్ బాగుండకపోవడం, ఆ టైంకి ప్రత్యేక ఇంట్లో ఏదైనా హెవీ వర్క్ ఉండడమో, లేకపోతే ఇంట్లో ఇంకో గెస్ట్లు ఉండడమో, రకరకాల కారణాలు ఉంటాయి. అవునా? జనరల్ గా ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోకపోతే ఏమైతుందంటే ఖచ్చితంగా అపార్థమే చేసుకుంటాం. నాలుగోది, ఇతరులను గురించిన సంపూర్ణ సమాచారం గ్రహించడం కూడా సాధ్యం కాదండి. ఒక వ్యక్తిని గురించినటువంటి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, మన అమ్మా నాన్నల గురించి కావచ్చు, మన ఇంట్లో వారి గురించి కావచ్చు, ఒక సంపూర్ణమైన సమాచారం గ్రహించడం కూడా చాలా కష్టం అవుతుంది, సాధ్యము కాదు. మీకు తెలుసా, అసలు రిటైర్డ్ అయ్యి ఇంట్లో ఖాళీగా కూర్చున్నటువంటి పేరెంట్స్ ని అర్థం చేసుకోవడం అనేది అన్నిటికంటే పెద్ద టాస్క్. కానీ చాలా మంది అర్థం చేసుకోరు. వాళ్ళని ఏంటంటే అపార్థమే చేసుకుంటారు. ఆ టైం ఎలా గడపలేక వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతా ఉంటారు. కానీ పిల్లలు దాన్ని లైట్ గా తీసుకుంటారు. ఏమైంది నీకు ఇంట్లో తిని కూర్చోకుండా ఎందుకు ఇదంతా, మంచిగా పెడుతున్నాం కదా, తిని కూర్చోవచ్చు కదా, ఎందుకు ఇదంతా అనుకుంటారు. అవునా కదా? సో తొందరగా మనం తొందరపడి 4 మాటలు అనేస్తా ఉంటాం. సో ఎప్పుడు కూడా ఇదే ప్రాబ్లం అండి. మనిషి మరొక మనిషిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. 5, ఇతరులను గురించి మనకు ముందుగా ఉన్న ఆలోచనలు బట్టి వారిని స్పష్టంగా అర్థం చేసుకోలేం. ముందే నెగిటివ్ థాట్స్, మా నాన్న ఇట్లా, మా అమ్మ అట్లా, మా చెల్లి ఇట్లా, మా తమ్ముడు అట్లా, నా భార్య అట్లా, నా భర్త ఇట్లా, నా పిల్లలు అట్లా అని అనుకున్నాం అనుకో, ఏమవుతుంది? అవి ఆల్రెడీ నీకు ఒక ముసుగును వేసినాయి. ఆ ముసుగు నుండి నువ్వు వాళ్ళని చూస్తావు కాబట్టి, అప్పుడు ఎప్పుడు ఆ ముసుగు నుండే చూస్తావు కాబట్టి ఆ ముసుగులో నువ్వు ఎలా చూస్తా అలా కనిపిస్తాడు. అవునా? అందుకే నువ్వు స్పష్టంగా చూడలేవు. అవునా? ఇప్పుడు ఎగ్జాంపుల్, పాత నిబంధన ప్రజలు కూడా అంట బైబిల్ చదువుతున్నప్పుడు యేసు ప్రభువును చూసినప్పుడు ఆ పాత నిబంధన ముసుగుతోనే చూసేవాళ్ళంట. అంటే ముసుగు లేకుండా చూడకపోవడం ద్వారా కొత్తది అర్థము కాలేదు. ముసుగు లేని ముఖంతో చూస్తే యేసు ప్రభు అర్థమయ్యేవాడు, కొత్త నిబంధన అర్థమయ్యేది. అదే ముసుగేసుకొని చూస్తే అంత అపార్థమే. అవునా? యేసు ప్రభువును కూడా శాస్త్రులు, పరిశీలు, యూదులందరూ అపార్థం చేసుకున్నారా, అర్థం చేసుకున్నారా? ఆయనే మెస్సయ్య అని అర్థమైందా, అర్థం కాలేదా? అర్థం కాలేదు కాబట్టి ఏం చేశారు? సిలువ వేసారు. మనల్ని కూడా ఎట్లా వేసుకుంటారు. మీరు కూడా ఒకనొకరు అలాగే వేసుకుంటారు, అర్థం కాకపోతే. మాటల చేతను చేతల చేతను సిలువ వేసుకుంటారు ఒకనొకరు ఇంట్లో. ఆ ముసుగుంది కాబట్టి సిలువ వేసుకోవడం, అంతేనా? ఏమంటొచ్చు అండి? 6, మనం అసంపూర్ణమైన మరి అస్థిరమైన మనుషులం. అవునా? పోనీ ఎవరైనా చెప్పగలుగుతారా నేను ఐఎమ్ పర్ఫెక్ట్ అని చెప్పగలుగుతారా? నీ ఆలోచనలో, నీ క్రియలో నువ్వు పర్ఫెక్టేనా? నువ్వు స్థిరంగా ఉంటావా?
నువ్వు తీసుకున్న నిర్ణయాలు నువ్వు ఎన్నిసార్లు స్థిరంగా ఉన్నావు? నిర్ణయాలు మార్చుకోలే ఎప్పుడు? మరి నువ్వే స్థిరంగా లేవు కదా, నువ్వే అసంపూర్ణంగా ఉన్నావు, నువ్వే అస్థిరంగా ఉన్నావు. మరి ఒకరి గురించి నువ్వు ఎలా సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతావు? అంటే మన ఆలోచనలోనే ప్రాబ్లం ఉంది కదా. మనమే అసంపూర్ణమైన ఒక అసంపూర్ణుడు ఇంకొక వ్యక్తిని ఎలా సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాడు? ఒక అస్థిరుడు తన ఆలోచనలో గాని, తన యాక్షన్లో గాని, తన నిర్ణయాల్లో గాని స్థిరంగా లేనివాడు మరొక వ్యక్తిని స్థిరంగా ఎలా అర్థం చేసుకోగలుగుతాడు? పాయింట్ అర్థమైందా అండి? సో అందుకే మన ఊహలు ఏం చేస్తున్నాయంటే అపార్థాలకి దారితీస్తున్నాయి. ఎందుకు ఊహించుకుంటున్నాం? అవునా కదా, ఎప్పుడు ఊహలలో బ్రతికేస్తున్నాం కాబట్టి అందరం అపార్థమే చేసుకుంటాం. ఒక్కటి గ్రహించి, ఇతరుల గురించి నువ్వు ఒక అండర్స్టాండింగ్ రావడానికి ముందు నువ్వు పర్ఫెక్ట్ కాదనే విషయాన్ని గ్రహించు. రెండోది, నువ్వు స్థిరంగా లేవనే విషయాన్ని కూడా గ్రహించు. నువ్వు మాట మీద నిలబడవు, నువ్వు చేతుల మీద నిలబడవు, నువ్వు తీసుకున్న నిర్ణయాలకు నువ్వు కట్టుబడి ఉండవు, నువ్వే స్థిరంగా ఉండవు. ఎప్పుడు ఎదుటి వ్యక్తి గురించి ఎలా మాట్లాడుతావు? ఆలోచించండి ఒకసారి. చివరిగా, మనకు ఎవరి గురించి సంపూర్ణంగా తెలియదు కాబట్టి ఎవరిని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేము. ఎవరు తెలుసండి? ఎవరైనా ధైర్యంగా చెప్పగలుగుతారా? పెళ్ళైన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్న వాళ్ళు చెప్పండి, నా హస్బెండ్ నాకు పూర్తిగా అర్థమయ్యాడు, నా భార్య నాకు పూర్తిగా అర్థమైంది. లేదా మీరు 30-40 సంవత్సరాలు చూస్తున్నారు కదా, మీ తల్లిదండ్రులు పెళ్లి కాపురం చేస్తున్నారు కదా, మా అమ్మను మా నాన్న భలే అర్థం చేసుకున్నాడు, మా నాన్నను మా అమ్మ భలే అర్థం చేసుకుందని చెప్పండి. సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. హలో, చెప్తారండి ఎవరైనా? ఒక్కసారి చెప్పండి ఎవరైనా అలాగా. లేదన్నా. అవు శ్రీశ్రీ, మీ అమ్మ నాన్న గొడవలు రావా మధ్యలో? అప్పుడప్పుడు గొడవ పడతారా? వస్తాయన్న. సో మరి మనం ఎవరం పర్ఫెక్ట్ అని, మనం ఎవరిని గురించి సంపూర్ణంగా తెలియదు కాబట్టి ఎవరిని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. అసలు నీ భార్య గురించే నీకు పూర్తిగా తెలియదు. నీ భార్యను పక్కన కూర్చొని పెట్టుకొని ఎప్పుడు మనసులో ఏముంది అడగలే. నువ్వు భార్య వచ్చి భర్తను అడగలే అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఎందుకు అక్కడ రియాక్ట్ అవుతారు, అక్కడ ఏమన్నా మీకు ప్రాబ్లం అవుతుందని ఎప్పుడన్నా అడిగారా? అలాంటి విషయం రాగానే మీరు ఎందుకు సీరియస్ అవుతారు, ఎందుకు కోపం వస్తుంది అడిగితే తెలుస్తుంది. మనం రియాక్షన్ ఇస్తే ఎలా తెలుస్తుంది? ఎందుకంటే మీ ఆ విషయంలో ఎందుకు మరి సెన్సిటివ్ గా ఉంటారు, మిగతా విషయంలో బాగానే ఉంటారు కదా, ఒక్క విషయం రాగానే మీరు ఎందుకు నొప్పించబడతారు, ఎందుకు తొందరగా అట్ అవుతారు అని అంటే తెలుసుకోవాలి. అప్పుడు అలాగే భర్త కూడా తెలుసుకోవాలి. అంతే కదా. తల్లిదండ్రులు పిల్లలు విచారించాలి, పిల్లలు తల్లిదండ్రులను విచారించాలి. సో ఎవరి హృదయ రహస్యాలు వారికే తెలుసు, లోపలే ఉంటాయి, బయటికి తీసుకురావాలి. మనం తీసుకొస్తే నువ్వు నిజంగా సంబంధాలు కొనసాగించుకోవాలంటే లోపల ఉందేమో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా. కొందరికైతే వాటి కారణాలు ఉంటాయి, అది వేరే విషయం అనుకోండి. సిల్లీ రీజన్స్ ఉంటాయి వాళ్ళకి. ఏంటంటే ఏ కారణం లేకపోవడమే కారణం, అది కూడా ఒక కారణం. దేవునికి తప్ప హృదయ రహస్యాలు పరిశోధించడం ఎవరి తరం కాదండి. కాబట్టి మన లోపల ఏముందో దేవునికే తెలుసు. మన తప్పుడు ఆలోచన నుంచి మనం విడిపించమని దేవుని వేడుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని ఏమని వేడుకోవాలి? దేవా, నా హృదయ రహస్యాలను బయటపెట్టు, నీకు ఆయాస్కరమైన ఆలోచనలను బయటకు తీసుకురా, నీ వాక్యానుసారంగా నీ ధర్మశాస్త్రం అనుసరించి నీ లేఖనాలను అనుసరించి నడుచుకునేటట్లు నాకు సహాయం దయచేయమని ఏం చేయాలి? వేడుకోవాలండి దేవుని. అయ్యా ప్రభా, నేను నా సహోదరు గురించి ఏమైనా తప్పుడుగా ఆలోచిస్తున్నానా, నా ఒకవేళ తప్పుడు ఆలోచన చేసినట్లయితే నన్ను అక్కడి నుంచి విడిపించు. ఎస్, మనుషులం కాబట్టి అప్పుడప్పుడు బలహీన పడిపోతా ఉంటాం. అయితే క్రీస్తునందు ఉన్నటువంటి గొప్ప శక్తి, గొప్ప బలము, గొప్ప ధైర్యం ఏంటిదంటే మనం ప్రభు దగ్గర ఉన్నటువంటి మన హృదయాన్ని ప్రభు దగ్గర పెట్టొచ్చు. ప్రభా, నన్ను క్షమించు, నీ తప్పుడు ఆలోచన సహోదరు గురించి నేను నెగిటివ్ ఉన్న ఆలోచన చేస్తే దయచేసి ఎప్పుడు కూడా వాళ్ళు తప్పు చేసినా కూడా నేను నెగిటివ్ వారి గురించి ఆలోచించకుండా ఉండే కృపను నాకు దయచేయమని నేనైతే ప్రతిరోజు వేడుకుంటాను. అందుకే అందరు నచ్చుతున్నారు. ఎందుకంటే హృదయం అన్నిటికంటే ఘోరమైనది, మరి భయంకరమైన వ్యాధి గలది కదా. మంచిదా మన హృదయం? చాలా మంచిది కదా. చెప్పండి, మన హృదయం మంచిదా చెడ్డదా? యేసు ప్రభువుని అంగీకరించినా కూడా ఇంకా పాత నిబంధన హృదయమే కంటిన్యూ అవుతుంది. అవునా? సో మరియు సమస్త విధములైన పాపమునకు హృదయంలోని ఆలోచనలు, తలంపులే కారణం అని తెలుసుకోండి. అవునా? అసలు పాపం ఎలా జరుగుతుంది? మన లోపలి తలంపుల వల్లనే కదా, మనలోని ఆలోచనల వల్లే కదా.
సో మన ఆలోచనలే మనల్ని పాపం చేయడానికి దోహదం చేస్తున్నాయి. మన ఆలోచనలనే ఇతరుల మీద అసూయ తీసుకొస్తున్నాయి. అవునా? లోపల నుండే మనిషిని అపవిత్రపరుస్తున్నాయి అని చెప్పినప్పుడు లోపల ఏమున్నాయి? అసూయలు, మత్తతలు కదా, కోపములు, ద్వేషములు, క్రోధములు, విమతములు, వితర్కములు, ఎదుటి వ్యక్తిని సహించలేని తనం, ఓర్వలేని తనం, ఇవన్నీ మన లోపల ఉన్నాయా, బయటికి వెళ్ళి వస్తున్నాయా? లేదు లేదు, బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్నాడు, కొనుకొచ్చుకుంటున్నాడు కదా షాప్ లోకి వెళ్ళి, కాదా? నాకు వాళ్ళని సహోదరుని మీద అసూయ కలగాలి, నాకు ఒక పావు కిలో అసూయ ఎవరిని కొనుకొచ్చుకుంటున్నారా? ఏం చేస్తారండి? అసూయలు, అల్లర్లు, విమతములు, వితర్కములు షాపులాలు కొనుకొచ్చుకుంటున్నారా, లోపలికి వెళ్ళి వస్తుందా బయటికి? లోపల నుంచి అండి. లేదా చర్చిలలో అమ్ముతున్నారంట కదా, మీరు దశం భాగం వేయగానే ఒక అరకిలో అసూయ, పావు కిలో ద్వేషం, 30 కిలో కోపం అమ్ముతున్నారంట కదా, నిజమేనా? అలా కొనుక్కోవచ్చుకోవట్లే. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం అన్ని మూలాలకి, అన్ని ప్రాబ్లమ్స్ కి మన లోపల ఉన్న ఆలోచనలే కారణం. అదే కదా మనం మార్చుకోవాల్సింది. ఓకే, సో కాబట్టి ఎదుటి వ్యక్తి గురించి తప్పుడు ఆలోచనల నుంచి బయటపడండి. మీ ఊహల్ని నిజాలు చేసుకోకండి, నిజమని నమ్మకండి కదా. ఊహలన్నీ కూడా అపార్థాలకే దారితీస్తాయి. ఊహల్ని నిజమని నమ్మకండి దయచేసి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ యువర్ 4th లెసన్ ఇక్కడ కంప్లీట్ అయింది. నెక్స్ట్ లెసన్ ఫర్గివ్నెస్ చూస్తున్నారా? సో ఆస్కింగ్ ఫర్గివ్నెస్, క్షమాపణలు అడుగుట. నువ్వు తప్పు చేస్తే ఏం చేయాలి? ఒక వ్యక్తి గురించి నువ్వు తప్పుడు ఆలోచన చేసినప్పుడు ఊహలే అపార్థాలకు దారితీస్తాయి. మిస్అండర్స్టాండింగ్స్, థాట్స్ కాదు, అజంప్షన్స్. ఓకే, క్షమాపణలు అడుగుట, ఆస్కింగ్ ఫర్గివ్నెస్. 5వ లెసన్ చాలా అద్భుతమైనది, క్రైస్తవ జీవితానికి మూలం అండి. క్షమాపణలు అడగడం అనేది క్రైస్తవ జీవితానికి మూలం. అవునా? నిజమా కాదా? ఎంతమంది మనం క్షమాపణ అడుగుతున్నాం? తప్పు చేసినప్పుడు ఎంతమంది క్షమాపణ అడుగుతున్నాం? రిలేషన్షిప్ కాపాడుకోవడానికి నేను నా భార్య సాలసాలు తప్పు లేకపోయినా మేము ఎదుటి వ్యక్తులకు ఫోన్లు చేసి క్షమాపణ అడుగుతూనే ఉంటాం. ఎందుకు? బంధాలను కాపాడు. మేము తప్పు చేసినామని కాదు, రిలేషన్షిప్స్ ని కాపాడుకోవాలని, సహోదరులను గెలుచుకోవాలని ఉద్దేశంతో మేము తప్పు చేయకపోయినా, మా వైపు నుంచి ఏ ప్రాబ్లం లేకపోయినా ఏం చేస్తామంటే ఫోన్లు చేసి క్షమాపణలు అడిగి మా దగ్గర నుంచి వెళ్ళిన తప్పైతే క్షమించాలి అని చెప్పేసి వేడుకుంటూ మళ్ళీ సో ట్రై చేస్తాం, మా ప్రయత్నం మేము చేస్తాం. సో ఎనీహో, ఏదేమన్నా ఎందుకు క్షమించాలి చెప్పండి, ఒక రీజన్ చెప్పండి. ఎందుకు క్షమించాలి? ఎందుకు క్షమించాలి చెప్పండి, ఒక రీజన్ చెప్పండి. ఎందుకు క్షమించాలి మనం ఇతరులను? ఓకే, మనం క్షమిస్తేనే యేసు కూడా మనల్ని క్షమిస్తాడు. అయినా కూడా మనం కొంతమందిని క్షమించాం. మన పాపాలు, మన ప్రార్థన వినబడాలంటే దేవునికి మనం క్షమించాలి. ఓకే, గుడ్. ఇంకా ఎందుకు క్షమించాలి మనం? చెప్పండి బ్రదర్స్, ఎందుకు క్షమించాలి? ఒక సాలిడ్ రీజన్ ఇవ్వండి. మీరు ఎందుకు క్షమించాలనే ప్రశ్న వస్తుంది ఎప్పుడైనా మీకు? నా భార్య పదే పదే తప్పు చేస్తుంది, ఎందుకు ఆమెను క్షమించాలా? నా భర్త నన్ను అర్థం చేసుకుంటలేడు, నేను ఎందుకు క్షమించాలా? మా అమ్మ నేను చెప్పిన మాట నన్ను ఎస్సలు పట్టించుకుంటలేను, ఎందుకు క్షమించాలా? సో ఎందుకు క్షమించాలి? సంఘంలో సహోదరులు నాకు నచ్చినట్టుగా ఉండట్లేదు, ఏదో కారణం చేత ఉంటున్నారు అనుకోండి, ఎందుకు క్షమించాలి? పోనీ ఓకే, చెప్పండి ఎందుకు క్షమించాలో చెప్పండి, ఒక బలమైన కారణం చెప్పండి ఎవరైనా. దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి. దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి. ఓకే, ఇంకా ఓకే, ఒక రీజన్ దొరికింది, దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి క్షమించాలి. ఇంకెందుకు క్షమించాలా? జాన్ చెప్పినట్టు క్షమిస్తేనే క్షమించబడుతుంది.
క్షమిస్తేనే క్షమించబడుతుంది. దేవుడు చాలా అద్భుతమైన న్యాయవంతుడు అండి. ఇక్కడ మంచి లిటికేషన్ పెట్టాడు. నువ్వు క్షమిస్తేనే నీకు క్షమించబడతావు, అంతవరకు దాకా నీకు క్షమించబడదు. అవునా? అయినా కూడా అది తెలిసి కూడా మనం కొందరిని క్షమించాం. ఎందుకంటే మన పాపాలు మూటగట్టుకోవడం అలవాటు కదా మనకి. ఎప్పుడు డబ్బు అయినా ఏదైనా మూటగట్టుకోవడం బాగా అలవాటు కదా. ఓకే, నెంబర్ 1 చూద్దాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10, ఎఫెసీ 4:32, 1 యోహాను 1:9. ప్రభు మనల్ని క్షమిస్తున్నాడు గనక ఎందుకు క్షమించాలి అని అంటే ఫస్ట్ రీజన్. సో ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే ప్రభు మనల్ని క్షమిస్తున్నాడు గనక క్షమించాలంటే ఏంటిది? చదవండి ఒకసారి. ఎఫెసీ 4:32 ఏమున్నది? ప్రభు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును కూడా ఒకరినొకడు క్షమించుకోండి. ఒక వ్యక్తిని నేను ఎందుకు క్షమించాలంటే నేను చేసినటువంటి తప్పులకి, నేను తప్పు చేస్తే దేవుడు నన్ను క్షమిస్తున్నాడు గనక. ఎవరి యందు నన్ను క్షమిస్తున్నాడు? ప్రభు ముఖం చూసి ప్రభు నందు నన్ను క్షమిస్తున్నాడు గనక అదే ప్రభు నందు అదే ప్రభు ముఖం చూసి నా సహోదరి సహోదరుని నేను ఏం చేయాలి? క్షమించాలి. అవునా? మరి ప్రభు ముఖం చూస్తున్నావు ఎందుకు? డైరెక్ట్ నీ భార్య ముఖం చూస్తే, నీ భర్త ముఖం చూస్తే నువ్వు క్షమించలేవు. డైరెక్ట్ మీ అమ్మ నాన్న చూస్తే నీకు క్షమాపణ రాదు. డైరెక్ట్ నీ పిల్లల ముఖం చూస్తే కోపం వస్తుంది. డైరెక్ట్ మీ అన్ననో మీ అక్కనో మీ వదిననో మీ చెల్లినో డైరెక్ట్ చూడకండి. మీకు తెలుసా అండి, ప్రపంచంలో ఎవరిని డైరెక్ట్ గా చూస్తే నచ్చరు, ఎస్పెషల్ గా నీ ఎడల తప్పు చేస్తున్న వారిని. అవునా? నీ ఎడల తప్పు చేస్తున్న వారిని, నువ్వు గాయపరుస్తున్న వారిని నువ్వు డైరెక్ట్ ముఖాముఖ చూస్తే నువ్వు క్షమించలేవు. మరి ఎవరిని చూసి క్షమించాలా? ప్రభువును బట్టే క్షమించాలా. క్రైస్తవం అంతా కూడా క్రైస్ట్ సెంటర్డ్ అండి. ఏం జరగాలన్నా అక్కడ యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉండాలి. ఆమె యేసుక్రీస్తు నువ్వు మధ్యవర్తిగా పెట్టుకోలేదు అంటే నువ్వు ఎక్కడ కూడా అది కాలేవు నువ్వు. సో మనం ఒక వ్యక్తిని క్షమిస్తున్నామంటే కారణం ఏంటి అంటే ప్రభువు అయి ఉండాలి. ప్రభువును బట్టే మనం క్షమిస్తాం, ప్రభువును బట్టే క్షమించాలి కూడా. మరి నువ్వేం చూస్తున్నావు? నువ్వు కారణాలు వెతుకుతున్నావు కదా, నువ్వు రీజన్స్ వెతుకున్నావు, నువ్వు తప్పులు లెక్కించుకుంటున్నావు కాబట్టి నీకు అర్థం కాదు క్షమాపణ అంటే. మనకు ఎందుకు క్షమాపణ అర్థం కాదు అంటే మనం వారి యొక్క బలహీనతలను చూస్తూ వాళ్ళ తప్పులనే పరిగణలోకి తీసుకుంటా ఉంటాం. సో ప్రభువును చూస్తేనే క్షమించగలుగుతాం, వారిని చూస్తే క్షమించలేం. రెండోది ఎందుకు క్షమించాలి అంటే క్షమిస్తేనే క్షమించబడుతుంది. లూకా 6:38, మార్కు 11:26 క్లియర్ గా చూస్తున్నాం. ఆయన పరలోక ప్రార్థనలో మనకి ఏం చెప్పాడు? పరలోక ప్రార్థన మెయిన్ లైన్ చర్చెస్ అందరూ బట్టి నేర్చుకుంటారు, కానీ ఫాలో గారు విచిత్రంగా ఉంటది కదా. స్క్రీన్ పెట్టుకోండి, మార్క్ 11:26. సో అంటే పరలోక ప్రార్థనలు ఏమి నేర్పించాడు? మీరు నిలబడి అంటే ప్రార్థన చేసిన ప్రతిసారి ఏం చేయాలా? మా రుణస్తులను క్షమించిన ప్రకారం దేవా మా రుణములను క్షమించండి. క్షమాపణ ఫస్ట్ మనం ప్రారంభించాలా, దేవుడు ప్రారంభిస్తాడా? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మంచిగా మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి అంటే దాని అర్థం ఏంటిది? ప్రభు ఒకవేళ మా రుణస్తులను మేము క్షమించకపోతే మమ్మల్ని మీరు క్షమించకండి. అవునా? అదేనా ప్రార్థన యొక్క ఉద్దేశం? ఏమంటారు? అవునమ్మా. అంటే మన ఎడల తప్పిదం చేసిన వాడిని మనం క్షమించలేదంటే అర్థం ఏంటి? ప్రభు మమ్మల్ని కూడా నువ్వు క్షమించకూడదనే భావన కనిపిస్తుందా లేదా? ఏ ప్రకారం అంట? కొలత. సో పరిమాణం ఏ పరిమాణం చొప్పున క్షమించబడుతుందంట? దేవా మా రుణస్తులను మేము ఎలాగైతే క్షమిస్తున్నామో అదే ప్రకారంగా అదే కొలత చొప్పున. సో అదే పరిమాణం చొప్పున ఏం చేయాలా? క్షమించాలి, అప్పుడు క్షమించబడుతుంది. నెక్స్ట్ మూడోది ఎందుకు క్షమించాలంటే క్షమించుకోవడం బైబిల్ యొక్క బోధ. ఎఫెసీ 4:32, కొలసి 3:13 చదవండి. ఒక అద్భుతమైన మాట అక్కడ చూస్తున్నాం. అంటే మనము దేవుడు మనకు బోధించాడు ఏమని, అది ఆజ్ఞ. ఒక రకంగా చెప్పాలంటే కమాండ్. క్షమించుకోవడం కమాండ్మెంటా రిక్వెస్టా? ఒకరినొకరం క్షమించుకోవడం అనేది కమాండ్మెంటా లేకపోతే రిక్వెస్టా లేకపోతే చాయిసా? ప్రియమైన సహోదరులారా, మీరు ఎవరైనా క్షమిస్తే క్షమించవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం అని ఉందా బైబిల్ ఎక్కడైనా? అది కమాండ్మెంట్ లేదన్న. లేదు. అవునా?
క్రైస్తవులమైన మనము ఒకరినొకరం క్షమించుకోవడం అనేది కమాండ్మెంట్, అది మ్యాండేటరీ, మస్ట్ అండ్ షుడ్ గా చేయాల్సింది. అంతేగాని దాన్ని మిషలేదు. నాకు కారణం చెప్తే దేవుడు అంగీకరించాడు. ప్రభా నాకు నచ్చలేదు, నా వల్ల అయితలేదు ప్రభా అంటే, అరే నిన్ను కూడా క్షమించడం నా వల్ల అయితలేదు అంటాడు ఆయన. మరి మన పాప మూటలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? మీరు అంటే క్షమాపణ నువ్వు నిలుస్తున్నావంటే అర్థమైంది అంటే నీ మీద కూడా ఇంకా అనేకమైన కేసులు ఉన్నాయి అంటే కొట్టివేయబడలేదు. అవి ఎప్పుడు కొట్టివేయబడతాయి? అంత అంటే నువ్వు ఇతరులను క్షమించేంత వరకు నీ మీద ఉన్న నేరాలన్నీ అలాగే ఉంటాయి. అవునా? ఓకే, సో మన గురించి ఒక 3 విషయాలు తెలుసుకుందాం, ఎంత గొప్పలో తెలుసుకుందాం. నెంబర్ 1, మనం గాయం చేస్తాం, గాయపరచబడతాం మరియు గాయాలకు కారణమవుతాం. అవునా? హట్ చేస్తాం, ఇతరుల చేత హట్ అవుతాం, ఇతరులు హట్ అవడానికి కారణం అవుతాం. అవునా? నిజమే కదా? మనం ఏం చేస్తాం? ఇతరులకి గాయం చేస్తాం, ఇతరులను హట్ చేస్తాం చాలాసార్లు మన మాటల చేత, మన ప్రవర్తన చేత, మన క్రియల చేత. మన ర్యూడ్గా అంటే మృదువుగా కాకుండా కఠినంగా దురుసుగా దురుసైన పదజాలం చేత, మాటల చేత, ప్రవర్తన చేత, క్రియల చేత మనం ఏం చేస్తాం? ఎదుటి వ్యక్తులను గాయం చేస్తాం. అవునా? రెండోది, మనం కూడా ఇతరుల చేత కొన్నిసార్లు గాయపరచబడతాం. మూడోది ఏంటంటే వేరే వాళ్ళు గాయపరచబడడానికి కారణం అవుతాం. అంతే కదా? చాడీలు చెప్పడమో లేకపోతే అంతే కదా, పక్కల గురించి అనవసరంగా మాట్లాడినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు కూడా మన వల్ల థర్డ్ పర్సన్ కూడా గాయాలకు కారణం. అంటే ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఉన్నాడు, సెకండ్ పర్సన్ ఉన్నాడు, థర్డ్ పర్సన్ ఉన్నాడు ఇక్కడ. అవునా? ఫస్ట్ పర్సన్ ఏం చేస్తాం మనం? సెకండ్ పర్సన్ గాయపరుస్తాం. సమ్ టైమ్స్ థర్డ్ పర్సన్ కూడా గాయపరచబడడానికి కారకులం అవుతాం. అవునా? అంతేనా అండి? సో ఇది మన గురించి మొదటి విషయం. రెండో విషయం ఏంటో చేద్దాం. మనం ఎంత గొప్పలమో, మనకు జరిగిన గాయం గురించి ఎక్కువ ఆలోచిస్తాం, ఇతరుల గాయాన్ని చాలా తక్కువగా చూస్తాం. ఇది మనకు ఉన్నటువంటి గొప్ప క్వాలిఫికేషన్. సెకండ్ క్వాలిఫికేషన్ ఏం క్వాలిఫికేషను? మనం గాయపరచబడ్డప్పుడు ఆ గాయాన్ని మనం ఎలా చూస్తామంటే చాలా పెద్దగా చూస్తాం, ఇతరుల యొక్క గాయాన్ని చిన్నగా చూస్తామండి. మేమేమన్నామండి? ఇంతే అన్నాం తెలుసా, మమ్మల్ని ఆమె ఎంత అన్నది తెలుసా, సేమ్ ఉంటది. కానీ ఎలా చూస్తాం? మనల్ని ఎవరైనా ఒక మాట అంటే చాలా పెద్దగా చూస్తాం, భూతత్వంలో పెట్టి చూస్తాం. ఇతరులు ఎవరన్నా ఇతరులు అన్న మాటలు ఎలా చూపిస్తాం? అద్దం పెట్టి చూపిస్తాం. చూడు ఎంత చిన్నగా ఉంటుందండి, దానికి ఏమో హట్ అయింది, దానికి ఆయన హట్ అయ్యాడు. ఈ మాటకి అంటే ఎవరైనా హట్ అవుతారా? చూసిన ఎంత ఘోరం. నిజమా కదా? ఇది మన నేచర్, మన స్వభావం. అవునా? మన స్వభావం మనకు అర్థం కావాలి. మనం ప్రేమించుకుంటామా లేకపోతే సరి చేసుకుంటామా అనేది. ఇప్పుడు ఎప్పటిని ఎంత ప్రేమించుకుంటారో, ఎంత సరి చేసుకుంటారో. మూడోది, మన గురించి ఇంకొక మూడోది అద్భుతమైన విషయాన్ని చూద్దాం. మూడోది ఏంటి? ఇతరుల నుండి క్షమాపణ కోరుకుంటాం కానీ ఇతరులను మాత్రం క్షమించమని అడగం. ఇది మూడో బలమైనటువంటి స్వభావం అనేది. వాడిని క్షమించమని అంటాం. అవునా? అలా క్షమించమని అడుగు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు క్షమించమని అడుగు? మరి నువ్వు క్షమించవచ్చు. లేదు, ముందు ఆయన క్షమించమను. మన క్షమాపణలన్నీ కూడా కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మనం క్షమాపణ డిమాండ్ చేస్తాం. అవునా? సో మనం క్షమాపణ డిమాండ్ చేస్తామంటే అంటే ఎట్లా చేస్తామా? మనము క్షమాపణ కోరుకుంటాం, ఇతరులు మనల్ని క్షమించమని అడగాలని కోరుకుంటాం, కానీ మనం మాత్రం క్షమించమని అడగం. అంటే మన ఇగో అంత అద్భుతంగా ఉంటది అన్నట్టు, అంత ఏం చేయాలో అర్థం కాదు. అది ఏ సూర్యుని కూడా గారు కదా, అంత మట్టి ముద్ద లాంటి ఇగో అన్నట్టు. మన వెన్న లాంటి హృదయం అయితే చిన్నగా ఇట్లా సూర్యుని వేడి తగులుతాగానే కరగడం స్టార్ట్ అవుతుంది. అవునా? మన ఇగో ఎంత దేంతో కట్టుకున్నామంటే అంత మట్టి ముద్దలతో కట్టుకున్నాం. అది ఇంకా గట్టిగా అయితే తప్పించి అస్సలు కరగదు. అవునా? 2-3 సార్లు బ్రతిమలాడితే ఇంకా హార్డన్ అవుతుంది. అవునా? ఎవరైనా 2-3 సార్లు చెప్తే హార్డన్ అవుతుందా, కరుగుతుందా తొందరగా? నిజం చెప్పండి.
ఇంకా గట్టిగా అవుతుంది. అవునా? ఇంకా కఠినంగా తయారవుతాం మనం ఏమైనా మాట్లాడితే. నిజమా కాదా? ఇది మన స్వభావం అండి. సో కాబట్టి ప్రేమించండి, మిమ్మల్ని మీరు బాగా ప్రేమించుకోండి. ఓకే, స్వయం పరీక్ష చేసుకోలేని వాడు బ్రతకడం అర్థం లేని విషయం అన్నాడు సోక్రటీస్. తెలుసు కదా సోక్రటీస్, వన్ ఆఫ్ ద గ్రేట్ గ్రీక్ ఫిలాసఫర్. ఓకే, సో ఏమన్నాడు? స్వయం పరీక్ష చేసుకోలేని వాడు బ్రతకడం అర్థం లేని విషయం. మనల్ని మనం పరీక్ష చేసుకోం, ఎప్పుడు పక్కలనే పరీక్షిస్తా ఉంటాం మనం కదా. మన భూతద్దం మన మీద ఉండదు, పక్కల మీదనే ఉంటది ఎప్పుడు. మన భూతద్దాన్ని మనం జేబులో పెట్టుకుంటాం, పక్కలను చూడడానికి వెరైటీ అద్దాలు తెచ్చుకొని చూస్తూ ఉంటాం. నిజమగా? నిజం చెప్పండి, మన ఫోకస్ మనమా ఇతరులా? మన ఫోకస్ మనం కాదు, ఇతరులు. మనమైతే మనం మారే వాళ్ళం ఎప్పుడో. ఇప్పుడు నా ఫోకస్ నేనైతే నేను నన్ను మార్చుకుంటాను. నా ఫోకస్ ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి మీద దృష్టి పెడతాను కాబట్టి నేను ఏం చేస్తాను? వాళ్ళనే పాయింట్అవుట్ చేస్తాను, నేను బాగున్నాను అనుకుంటాను. అప్పుడు నేను మార్చుకోను కదా నా విషయాలు. నిజమేనా? సో ఇది మన బలహీనత అండి, గుర్తుపెట్టుకోండి. మనం ఎవరమో తెలిసే విషయం. మరి క్షమాపణ అడగటానికి ఆటంకాలేంటి? నువ్వు ఎందుకు క్షమాపణ అడగవు? ఎందుకు ఫర్గివ్నెస్ నువ్వు సీక్ చేయవు? చెప్పండి దయచేసి. మీరు ఒకవేళ మీరు క్షమాపణ ఎందుకు అడగరు చెప్పండి. మీ ఆటంకాలు ఏంటి చెప్పండి. మీరు ఎందుకు అడగరు క్షమాపణ? మీరు తప్పు చేసిరని తెలిసినా కూడా మీరు కొన్నిసార్లు క్షమాపణ అడగరు. ఎందుకు అడగరు? హలో, ఇగో అడ్డం వస్తుందా? మరి ఎందుకు అది పెట్టుకున్నారు అడ్డం? యేసుప్రభు నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని వదిలేసి రాలేదా మరి? అంటే దాన్ని పట్టుకునే వచ్చారండి ప్రభు దగ్గరికి. ప్రభు ఏమన్నాడు? డినై యువర్ సెల్ఫ్ అన్నాడు కదా, నిన్ను తృణీకరించుకొని రమ్మన్నాడు. మనం ఏం చేసినాం? మనం పట్టుకునే వచ్చినాం, మనల్ని మనం క్యారీ చేసుకుని వచ్చినాం. అందుకే చాలా కష్టం అవుతుంది. అవునా? ఎక్కువ పట్టుకొని వచ్చినాం, పెంచుకున్నాం వీడికి తీసుకొచ్చిన తర్వాత. యేసుప్రభు ఏమన్నాడంటే నిన్ను తృణీకరించుకొని నన్ను వెంబడించు అన్నాడు. డినై యువర్ సెల్ఫ్ అన్నాడు. అవునా? మనం ఏం చేసినాం? రివర్స్ లో వచ్చినాం. మళ్ళీ మనల్ని మనం క్యారీ చేసుకొని వచ్చి ఇక్కడ పెంచుకుంటున్నాం. విచిత్రమైన విషయం ఏంటంటే, నిజం చెప్పాడు, మనం క్రైస్తవులు అయిన తర్వాత చెడిపోయినామో క్రైస్తవులు కాకముందు చెడిపోయినాం అంటే ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకే ప్రశ్న అడగడానికి సిగ్గుగా ఉంది బోధకుని. నెంబర్ 1 అహం అండి. నువ్వు క్షమాపణ అడగపోవడానికి గల కారణం ఏంటంటే అహం, నేను అనేటువంటి స్వభావం. ఎందుకంటే మనం రోజు రోజుకు నేను అనేటువంటి ఏం చేస్తున్నాం? పెంచి పోషిస్తున్నాం. మనం వినేది వాక్యమైనా కూడా పెంచి పోషిస్తూ మాత్రం నేను అనేటువంటి. అవునా? నిజం చెప్పండి, మనం వాక్యాన్ని అప్లై చేసుకోవట్లేదు కాబట్టి నేను అనేవాడు ఏం చేస్తున్నాడు? పెరుగు పెద్దవాడైపోతున్నాడు మనకంటే. ఆలోచించండి. అందుకే నువ్వు ఎంచుకునే దానికంటే నువ్వు ఎక్కువగా ఎంచుకుంటున్నావు. అవునా? అహం ఏం చేస్తుందంటే పక్కడే తప్పలే, నువ్వెందుకు అట్లా ఫీల్ అవుతున్నావు? ఆ పక్కలు కూడా అలాగే నేర్పిస్తారు మనకి. తప్పును తప్పు ఒప్పుకోమని చెప్పారు. పక్కలు కూడా పోనీలే ఏం సీరియస్ గా తీసుకు, వాళ్ళే లైట్ గా తీసుకుంటారు 2 రోజులు కాంబో ఉంటే. అవునా? మన చుట్టూ కూడా మంచి సలహాదారులు ఉంటారు, మనకి ఆలోచనకర్తలు, మంచి ఆలోచనకర్తలు పెట్టుకుంటాం మన చుట్టూ కూడా. అవునా? మరి ఎవరిని పెట్టుకుంటాం? మన ఇగో కారణంగా కూడా మన చుట్టూ కూడా ఆలోచనకర్తలు ఎవరు పెట్టుకుంటాం? మనకు అనుకూలంగా ఉండే వాళ్ళని, సపోర్టివ్ గా ఉన్న వాళ్ళని పెట్టుకుంటాం. నా దగ్గరకు వచ్చి అడుగుతారా? అడుగారు. ఎందుకనంటే ఆపోజిట్ చెప్తారు కాబట్టి. కష్టం కదా. అదే మా పాత్ర ఏంటో మాకు క్లియర్ కాదు. రెండోది గర్వం, ప్రైడ్. ఏంటిది? గొప్పవాడిననే భావన. నేను ఏంటి తెలుసా? నేను ఎవరో తెలుసా? నేను ఒక పాస్టర్ని తెలుసా? నేను పాస్టర్, నేను వాళ్ళని ఎందుకు క్షమాపణ అడుగుతాను? నేను నా స్టేట్ ఏంటో తెలుసా? నా పొజిషన్ ఏంటో తెలుసా? ఈ పొజిషన్ నేను వాళ్ళని చిన్న వాళ్ళని నాకంటే ఆడ ఎంత నా ముందు అసలు బచ్చగాడు ఆనిక నేను సారీ చెప్పేది. అప్పుడప్పుడు అంటారు ఫ్రెండ్స్, నా కళ్ళ ముందు చెడ్డీలు వేసుకొని తిరిగాను, వాని కింద నేను సారీ చెప్పేది. అంతే కదా, ఏం చేయాలా?
గర్వం, నేను పెద్దోన్ని. మూడోది స్వార్థం. మూడోది ఏంటి తెలుసా అండి? క్షమాపణ అడగడానికి గల కారణం స్వార్థం. ఎవరైతే ఏమైతే నాకేంటి, ఎక్కడికి పోతే నాకేంటి, ఎవరేమనుకుంటే నాకేంటి, సంఘం ఏమైతే నాకేంటి, దేవుడు ఏం ఫీల్ అయితే నాకేంటి, నేను కంఫర్ట్ జోన్ లో ఉండాలి అంతే. మనకు నచ్చాలి అన్ని. స్వార్థం, సెల్ఫిష్నెస్. సో మనిషిలో ఉన్నటువంటి స్వార్థం కూడా కారణం. నాలుగోది క్షమాపణలు అడగబోవడానికి కారణం ఏంటంటే ఆత్మన్యూనత, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్. సో ఎందుకంటే వాళ్ళని వాళ్ళు తక్కువగా అంచనా వేసుకోవడం వలన క్షమాపణ అడగరు. ఇప్పటికే నాకు విలువ లేదు, ఇప్పుడు మళ్ళీ క్షమాపణ అడిగితే నా ఉన్న విలువ పోతుంది, నన్ను ఇప్పటికే ఎవరు రెస్పెక్ట్ చేయట్లేదు, నన్ను ఎవరు గౌరవించట్లేదు. ఎక్కువ ఎవరు ఫీల్ అవుతారు? ఇంట్రోవర్ట్స్ కున్న ఫీలింగ్ ఏంటంటే ఆల్రెడీ నాకు రెస్పెక్ట్ లేదు. అందుకే ఇంట్రోవర్ట్స్ లో ఉన్న దాంట్లో ప్లెగ్మాటిక్ అనే వ్యక్తి మనకి ఎప్పుడు సారీ చెప్పడండి. ప్లెగ్మాటిక్ నోటించాలి, మీకు సారీ వినబడదు. ఎప్పుడు నిన్న ఆయన నోటి నుంచి పెళ్ళైన కంచెలు ఒక్కసారి కూడా వినలే కదా. చాలా తక్కువ. అసలు చెప్పాడు, అసలు వాళ్ళ నోటి నుంచి సారీ రారు. ఎన్నిసార్లు తప్పు చేసినా మాత్రం సారీ మాత్రం అడిగారు. సో అంటే ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళు, అంటే ఇంట్రోవర్ట్స్ లో ఉన్న వాళ్ళు సారీ అనే మాటను అస్సలు చెప్పడానికి ఇష్టపడరు, ఫర్గివ్నెస్ సీక్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అది ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా మాకు అసలే విలువ లేదు, ఇంకా మమ్మల్ని తగ్గిస్తారు అనే భయం ఉంటుంది. దాని వెనకాల ఆత్మ న్యూనత ఉంటుంది. సో అందుకోసం వాళ్ళు క్షమాపణ అడగరండి. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ అందులో కోలరిక్ కూడా క్షమాపణ అడగడు. 4 పర్సనాలిటీలో కోలరిక్ కూడా అస్సలు క్షమాపణ అడగడు. ఓన్లీ శాంగన్, మెలంకోలిసే క్షమాపణలు అడుగుతారు. మీలో ఎవరైనా కోలరిక్స్, ప్లెగ్మాటిక్స్ ఉంటే బీ కేర్ఫుల్, మీరే మారాలి. మేము ఐదోది పెద్దరికం, వయస్సు, హోదా, పలుకుబడి, అధికారం, ఆస్తిపాస్తులను బట్టి కలిగే పెద్దరికం. కొంతమంది వయసు ఏం చేస్తుంది? ఆటంకపరుస్తుంది. ఏజ్, హోదా ఆటంకపరుస్తుంది. పలుకుబడి, వాళ్ళకు సమాజంలో ఉన్నటువంటి పలుకుబడి, అధికారం, లేకపోతే వాళ్ళకున్న ఆస్తిపాస్తులను బట్టి కూడా పెద్దరికాన్ని ప్రదర్శిస్తారు. కొంతమంది కులాన్ని బట్టి కూడా ఉంటుంది పెద్దరికం, అవునా? క్యాస్ట్ ఫీలింగ్ తో పెద్దరికాన్ని ప్రదర్శిస్తారు, అవునా? నేనేంది ఆయన కులం మీద దానికేంది నేను చెప్పేది సారీ అంటారు, అవునా? మన చుట్టూ మనం తరచుగా వినే మాటలే కదా ఇవి. ఓకే. ఆరోది భయం, చులకనవుతానేమోనని, మరి అదుపు తప్పుతారేమోనని భయం. అబ్బాయి ఇప్పుడు నేను క్షమాపణ అడిగిరనుకో మళ్ళీ నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటారు, అవునా? అదే మరి ప్లెగ్మాటిక్ అదే ఉంటుంది. అందుకే నువ్వు ఎక్కడ నెత్తి మీద ఎక్కుతావు అని భయం. ఎందుకంటే ఒక్కసారి ఇట్లా ఛాయిస్ ఇస్తే మళ్ళీ దూసుకొని పోతారు. అంటే జెట్ స్పీడ్ లో వస్తారు కాబట్టి, ఎక్స్ప్రెస్ అంత స్పీడ్ గా ఉంటది కాబట్టి ప్రాబ్లం అవుతుంది. మరి ఆ ఎక్స్ప్రెస్ స్పీడ్ వాళ్ళు తట్టుకోవాలి కదా పాపం. వాళ్ళు అసలే స్లో అండ్ స్టడీ, అవునా? ప్లెగ్మాటిక్ అసలే నిదానమైన వ్యక్తులు. నువ్వు ఒకసారి ఛాయిస్ ఇస్తే అంత స్పీడ్ గా వెళ్ళి గుద్దుకుంటే వాళ్ళు ఎక్కడ తట్టుకుంటారు. అందుకే సో వాళ్ళకి ఏమంటారు, అదుపు తప్పుతారని. అబ్బాయి ఇప్పుడు ఛాయిస్ ఇస్తే మళ్ళీ గంగా అవతారం ఎత్తుతారని భయం. కాదా? చాలా చేంజెస్ వచ్చాయి. చూద్దాం, నేను మాట్లాడతాను నీతో తర్వాత. ఓకే సరే, ఇది 6 బలమైన కారణాలు. నిజమేనా అండి? మీకు ఇంకా 7వ కారణం ఉంటే చెప్పొచ్చు. నా పరిశోధనలో నేను 6 కనిపెట్టాను కాబట్టి 6 అక్కడ మెన్షన్ చేశాను. మీ పరిశోధనలో 7వ కారణం ఏంటంటే చెప్పొచ్చు. 7, 8 ఎప్పుడైనా 9 వరకు అయినా చెప్పొచ్చు, 12 వరకు అయినా చెప్పొచ్చు. అన్లిమిటెడ్. అంతేనా? మీరు ఎందుకు ఫర్గివ్నెస్ సీక్ చేయరు అంటే 6 కారణాలేనా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా మీ లోపల? మీరు ఎందుకు క్షమాపణ అడగరు తప్పు చేసినప్పుడు? హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మాట్లాడాలండి కొద్దిగా, అప్పుడప్పుడు స్పందిస్తే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. హలో చెప్పు కార్తీక్, అని చెప్పాలనుకున్నావా? హలో
వింటున్నారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? అవాయిడ్ ఫాలో చేస్తామన్నా, అవుతున్నారా? అవాయిడ్ చేస్తాం. ఓకే, అవాయిడ్ చేస్తారు. అన్న వాళ్ళేమన్నా వాళ్ళు కూడా చేసి ఉంటారు కదా, వాళ్ళని ఏంటి అడిగేది అని. వాళ్ళు కూడా చేసి ఉంటారు కదా. నెక్స్ట్ ఎవరైనా చెప్పండి. ఇతరులను గాయపరిచినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మనం ఇతరులను గాయపరిచాం, మనం ఎలా రియాక్ట్ అవుతాం? మళ్ళీ మనమే గాయపరిచినా మన ప్రవర్తన ఎలా ఉంటుంది గాయపరిచిన తర్వాత? నెంబర్ 1 ఏంటి అంటే మనం సమర్థిస్తాం. ఎలాగా? తప్పులు చేస్తాం అంటాం కానీ తప్పులు ఒప్పుకోవాలి అనం కదా. మనం ఏమంటాం? సహజమైన అందరం తప్పులను చేస్తాం అంటాం కానీ మనం తప్పులు ఒప్పుకోవాలనం. అవునా? ఇప్పుడు కట్నం విషయం వచ్చిన అందరూ తీసుకుంటున్నారు కదా అంటాం కానీ మనం తీసుకోకూడదండి తప్పు అంటామా? అంటే మనం గాయపరిచినప్పుడు, తప్పు చేసినప్పుడు మనకు ఒక ప్రాబ్లం ఉంటుంది. అది ఏంటిది అని అంటే సమర్థించుకోవడం. అవునా? ఏం చేస్తాం చెప్పండి? సమర్థించుకుంటామా సమర్థించుకోమా చెప్పండి? సమర్థించుకుంటాం. సో మనం తప్పులు సమర్థించుకుంటాం. రెండోది ఏం చేస్తామంటే మనం ఇతరులను గాయపరిచినప్పుడు మన హృదయాన్ని కఠినపరుచుకుంటాం, హార్డెన్ చేసుకుంటాం. కఠినపరచుకోవడం ద్వారా ఏం చేస్తాం? మనం ఇంకా క్షమాపణ నుంచి తప్పించుకుంటాం కదా. సీకింగ్ ఫర్గివ్నెస్ నుంచి మెల్లగా ఎస్కేప్ అవుతాం. అవునా? హృదయాన్ని కఠినం చేసుకోవడం ద్వారా ఏం చేస్తామంటే మనం ఎదుటి వ్యక్తిని ఇంకా ఫర్గివ్నెస్ అనేది సీక్ చేయలేం. అవునా? అది ఎప్పుడు క్షమాపణ అడుగుతామంటే సున్నితంగా, హృదయం సున్నితంగా ఉన్నంత వరకు అడగగలుగుతుంది. ఎప్పుడైతే హృదయం ఒక్కసారి కఠినం చేసుకున్నావంటే నువ్వు క్షమాపణ అడగలేము. మూడోది, మన తప్పులను మనం సమర్థించుకుంటాం, జస్టిఫికేషన్ చేసుకుంటాం. మన తప్పులను అన్ని ఏం చేస్తాం? నా తప్పు కారణం అదే. ఎట్లా ఉంటుంది అంటే మన తప్పులు కొన్నిసార్లు ఎట్లా ఉంటుంది అంటే మన జస్టిఫికేషన్, నాదేం తప్పండి, వాడు బైక్ తాళం వేసుకోకుండా పోయిండు, అక్కడ ఉంటుందని ఎవరైనా తీసుకెళ్తారని నేను తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నా అన్నట్టుంటుంది. అర్థమైందా? కాలే. అంటే మన సమర్థింపులు ఎలా ఉంటాయి అంటే మనం తప్పును తప్ప ఒప్పుకోము. ఎవడు అన్నాడంటే స్టేషన్కి వెళ్తే అంటే జడ్జి అడిగిండంట, ఏంటో నువ్వు బాబు బైక్ దొంగతనం చేసినావంటే నీ మీద బైక్ దొంగతనం కేసు మోపబడింది, నువ్వు బైక్ దొంగతనం చేసినావంట కదా అంటే వాడు ఏమంటాడంటే, లేదు సార్, లేదు జడ్జి గారు, ఆ వ్యక్తి ఎవరు పాపం ఆడ తాళం వేసుకోకుండా ఆడ పెట్టిపోయిండు, వేరే వాళ్ళు ఎవరైనా ఎత్తుకపోతారేమో అని భయంతో నేను తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాను అన్నాడు. సో అలాగా కామెడీగా ఉంటుంది అన్నట్టు. మన తప్పులను మనం సమర్థించుకోవడం కామెడీగా ఉంటది. వాడు అలా చేశాడు కాబట్టి నేను చేశాను. డోర్ ఓపెన్ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళినా, డోర్ ఓపెన్ చేసింది కాబట్టి లోపలికి వెళ్ళినా, అంతే కదా. తప్పు నాదంటే అప్పుడు నేనేం తాళం పగలగొట్టలేదు, ఓపెన్ ఉంది కాబట్టి వెళ్ళినా. అవును కదా, తప్ప నాదేమన్నా? అలా ఉంటది అన్నట్టు. మనం వాడు తిట్టాడు కాబట్టి కొట్టినా, ఇంకా తక్కువ కొట్టినా ఇంకా మెత్త కొట్టాలి కానీ తక్కువ కొట్టినా ఇంకా బాగుంటది మన. నాలుగోది ఏం చేస్తామంటే ఇతరులను బ్లేమ్ చేస్తాం, నిందిస్తాం. సో ఉదాహరణ, ఆదమవ్వలు తప్పు చేసి ఏం చేశారు? దేవుడు ఆదముని అడిగాడు, ఆదాం అనగానే అన్నాడు, నాకేం తెలియదు ప్రభా, నువ్వు నాకు ఒక స్త్రీని ఇచ్చినావు చూసినావా, అంతా ఆమె చేసింది ప్రభా. అవునా? అవ్వ దగ్గరికి ఏమైంది అవ్వ అనగానే, ప్రభా నీకు అస్సలు విషయం అర్థం కాలేదు, వాడు ఒకడు వచ్చిండు, ఆ సాతాను ఉంది కదా సర్పము, ఘోరంగా మోసం చేసింది తెలుసా అన్న. అవునా? ఆ దినం అనపోతే నేను తినటం, నేను ఎంత మంచిదాన్ని నీకు తెలియదా? ఫోర్స్ చేసిరండి కదా. నిజమే కదా, ఫోర్స్ చేయడం ద్వారా తిన్నాం, అందుకే ఫుడ్ పాయిజనింగ్ అది. లేకపోతే నేను అస్సలు తినకపోయాను. నేను ఎంత సెల్ఫ్ కంట్రోల్ తెలుసు కదా మీకు. ఏం చేస్తాను చెప్పండి? ఎవరన్నా మరీ నోటి దగ్గర వాసన చూపించిన నోటి దగ్గర పెడితే తినకుండా ఎలా ఉంటుంది చెప్పండి? సో ఏం చేస్తాం? ప్రతిదానికి ఇతరులను నిందిస్తాం.
వాళ్ళు 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 ఇప్పుడు పిలాతు కూడా అలాగే అన్నాడు. ఏమన్నాడు? నాకు సంబంధం లేదు, ఇగో యేసుప్రభుని తీసుకెళ్లి సిలువ వేయండి అని చేతులు కడుక్కొని వదిలేసి. అవునా? అంటే ఎవరిని? జనాలను సంతోషపెట్టాను. అంటే ఎప్పుడు కూడా మనం నింద ఎవరి మీద వేస్తున్నాం? నాకు సంబంధము లేదు, అతనే కారణం. భార్య అంటది, అసలు నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నా, నేను పెళ్లి చేసుకోకపోతే నేను మా అమ్మ వేరే ఎవరినో పెళ్లి చేసుకునేవాడిని, ఇక అసలు కాళ్ళు అంటే మట్టి మీద పెట్టకుండా నేను బ్రతికేదాన్ని, ఈరోజు నిన్ను చేసుకున్నందుకు నాకు ఈ కష్టాలన్నీ వచ్చినాయి, శ్రమలన్నీ వచ్చినాయి. నేను ఈరోజు ఆర్థికంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నాను? నీలాంటి పెళ్లి చేసుకోవడం ద్వారా. నేను అప్పులు ఎందుకు చేసినా తెలుసా? నిన్ను పెళ్లి చేసుకోవడం ద్వారా. అసలు నువ్వు కరెక్ట్ ఉంటే నేను అప్పులు ఎందుకు చేసేదాన్ని? నువ్వెందుకు చేసేవాడు అప్పులు? అంటే భర్త ఇంకోటి అంటాడు, అసలు నిన్ను పెళ్లి చేసుకోవడం ద్వారా నాకు ఈ దరిద్రం అంత వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన యొక్క ఫెయిల్యూర్స్ కి, మన యొక్క బలహీనతలకి ఎవరిని అడ్డు పెడుతున్నాం మనం? వైఫ్ హస్బెండ్ ను కారణంగా చూపిస్తుంది, హస్బెండ్ వైఫ్ ను కారణంగా చూపిస్తాడు. అంటే ఐడి కార్డు లాగా చూపించుకుంటారు ఇలాగా. అంతా నువ్వే. ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది? అక్కడ నుండి వచ్చినాం కదా, ఆదాము అవ్వల నుంచి వచ్చినాం కాబట్టి అక్కడ. కానీ విచిత్రం కదా. అదే అప్పుడే నా ఎముకలలో నా ఎముక, నా మాంసంలో నా మాంసము, నువ్వు లేకుంటే నేను ఉండలేను, మై స్వీట్ హార్ట్, మై హార్ట్, మై బంగారం, మై కన్నా, మై చిన్న. వెరీ నెక్స్ట్ మినిట్ మళ్ళా కవిత పద్యం ఎక్కడికి పోతుందో అర్థం కాదు. అంత నువ్వే చేసినావు మళ్ళీ కదా. ఏమంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఇదేనా గొడవ? వైఫ్ అండ్ హస్బెండ్స్ ప్రేమ ఎక్కువైతే మా కన్నా చిన్న బంగారం దగ్గరికి పోతుంది. ఏంద్రా నువ్వేంట్రా, అసలు నువ్వే ఒకటేరా నా దరిద్రం అంతా బట్టి. ఐదోది పరిస్థితులను తప్పు పడతాం. ఏం చేస్తాం? మనిషి అయిపోయాడు, మనిషి తర్వాత ఎవరు పడతాం? ఇక పరిస్థితులను నిందిస్తాం, మనం పరిస్థితులను తప్పు పడతాం. ఎలాగా చూసినావా? కయీను ఏమనుకుంటాడు అంటే, నేను చాలా మంచోన్ని ప్రభా, దేవా నేను ఎంత మంచోనో తెలుసా, నువ్వు నా అర్పణను అంగీకరిస్తే నా తమ్ముని చంపకపోయాన్ని, ఆ పరిస్థితిని తీసుకొచ్చినావు చంపడానికి. అవునా? పాపం కయీను మంచోడు కాదండి, పరిస్థితిని బట్టి చంపాడు, అంతే కదా. తప్పు చేసింది ఎవరండి ఇప్పుడు అక్కడ? దేవుడు కయీను అర్పణ కూడా అంగీకరిస్తే అసలు అక్కడ చంపకపోతుండే కదా తమ్ముడిని. నిజమే కదా. నువ్వు ఎందుకు కొట్టినావు, నువ్వు ఎందుకు తిట్టినావు అంటే అక్కడ పరిస్థితులు సహకరించినాయి నీకు. అవునా? పరిస్థితులు అనుకూలించలేకపోయినా ఉండాలి, లేదా సహకరించి ఉండాలి. అవునా? కాబట్టి ఏంటిదండి, తప్పు మనం చేయమండి, పరిస్థితులే కారణం. నిజమే కాదా? ఏమంటారు? ఏమంటారు? కొంతమంది ఏం చేస్తారంటే ఏ తప్పు చేయటంటే మౌనంగా ఉంటారు. ఇదొక యాటిట్యూడ్. తప్పు చేస్తారు, ఏం అడిగినట్టు మౌనంగా ఉంటారు, సంబంధం వెళ్ళైనట్టుగా. ఇది చాలా మంది చేసే పని. అవునా? భలే యాటిట్యూడ్ ఉంటది కదరా. అక్కడే ఉంటారు, ఏం అడిగినట్టు అలాగే మౌనంగా ఉంటారు. కానీ భలే డ్రామా ఆర్టిస్టులు అండి మనం. ఏడోది, చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం లేదా దాచిపెట్టడం చేస్తాం కదా. చేసిన తప్పును ఏం చేస్తాం? కప్పిపుస్తాం లేదా దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. బయటికి ఏం చేస్తాం? గంభీరంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తాం. అవునా? బయటికి ఏం చేస్తాం? ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి మేము గంభీరంగా నిలబడతాం. అంత ఏ తప్పు అసలు సంబంధమే లేనట్టుగా ఉంటాం అన్నట్టు. సో ఇది మనం చేసేటువంటి ప్రాబ్లమ్స్ అండి. ఎలా స్పందిస్తామంటే ఇట్లా స్పందిస్తాం. నిజమా కదా? కానీ చాలా తక్కువ మంది మాత్రమే తప్పు నొప్పుకోవడానికి ఇష్టపడతారు. కొంతమంది తప్పు చేసినప్పుడు తల దాచుకుంటారు. ఆదాం ఏం చేసినాడండి? తప్పు చేసినా తెలియగానే తోటలోకి వెళ్ళి దాక్కున్నాడు. అవునా? దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా ఎక్కడున్నావు అని పిలుస్తున్నాడు. సో తప్పు చేసినప్పుడు ఏం చేస్తాం? దాక్కుంటాం, పబ్లిక్ లోకి రాం, అందరితో కలవం. మనం కలుస్తామా? ఇతరులను కలవాలంటే చాలా గట్స్ కావాలి. అప్పుడు తప్పు చేసినప్పుడు ఎదుర్కోవాలంటే ఈజీయా కష్టమా? చెప్పాలి.
సో 9వ తప్పు చేసినప్పుడు అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం. అవునా? నెక్స్ట్ ఏం చేస్తాం తెలుసా? నువ్వు తప్పు చేస్తే అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం. నిజమా కాదండి? ఎస్కేప్ అవుతా ఉంటాం కొన్నిసార్లు ఇతర వస్తువులుగా పాడు చేసినప్పుడు కానీ. అవునా? ఇప్పుడు మొబైల్ ముట్టుకున్నారు, ఏదో చేంజ్ చేసి సెట్టింగ్ ఏం చేస్తాం తక్కువని, అది సెట్టింగ్ తెలియకపోతే అక్కడ పక్కన పెట్టి ఏం తెలియనట్టు ఉంటామా? ఉండమా? నిజమే కదా? లేదా పారిపోతాం అక్కడ నుండి మనకు సంబంధం లేనట్టుగా. సో చివరికి ఆ తప్పును సాతాను మీద వేస్తాం. ఫైనల్ గా ఏం దొరికిండు? ఒకడు లూసిఫర్ అంటోడు ఉన్నాడు కదా మనకు, అపవాది మీద వేసేస్తాం. మాకు అసలు వాడే అండి అసలు ఘోరంగా శోధిస్తున్నాడు రోజు. అవునా కదా? ఈజీగా దొరికిండు పాపం అన్నిట్లో. నిజమే, వాడు తప్పు చేస్తాడు, చెడ్డోడు, మనల్ని చేపిస్తాడు. కానీ ప్రతిదానికి మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తామండి చివరికి ఏం దొరకకపోతే? సో ఇది అండి మన పరిస్థితి. తప్పు చేసినప్పుడు మనం ఎలా స్పందిస్తామండి? 10 రకాలుగా స్పందిస్తాం. ఇంకా మీరు ఇంకా ఉండొచ్చు, మీరు అవి కూడా చూడొచ్చు. నెక్స్ట్, క్షమించమని అడగకుండా క్షమాపణ పొందుకోవడం సాధ్యమా? దయచేసి తొందరగా చెప్పాలి. క్షమించమని అడగకుండా క్షమాపణ పొందుకోవడం సాధ్యమేనా? నువ్వు అడగలేదు క్షమాపణ, అయినా క్షమాపణ పొందుకోవచ్చా? సాధ్యం కాదు బ్రదర్. ఓకే. సో క్షమించమని అడగకుండా క్షమాపణ పొందుకోవడం సాధ్యం కాదండి. సాధ్యం కాదు. ఖచ్చితంగా క్షమించమని అడగాలి. నువ్వు తప్పు చేసిన తప్పుకు క్షమించమని అడగాలి. రెండోది, క్షమించమని అడగకుండా క్షమాపణ పొందుకోవచ్చని బైబిల్ ఎక్కడ కూడా చెప్పడం లేదు. బైబిల్ ఎక్కడ ఏ చిన్న రిఫరెన్స్ కూడా నీకు సపోర్ట్ చేయట్లేదు. నువ్వు క్షమించమని అడగకపోయినా నువ్వు క్షమాపణ పొందుకోవచ్చు అని చెప్పట్లేదు. నువ్వు ఖచ్చితంగా చేసిన తప్పుకు క్షమాపణ వేడుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా చేస్తే దేవుని దగ్గర క్షమాపణ వేడుకోవాలి. సహోదరులకు వ్యతిరేకంగా చేసినప్పుడు సహోదరులు వ్యతిరేకంగా చేస్తే వాళ్ళ దగ్గర తప్పు ఒప్పుకొని క్షమించమని అడగాలి. ఓకే డియర్ బ్రదర్స్, ఎవరో వీడియో ఆన్ చేసుకుంటున్నారు, దయచేసి వినండి, క్లాస్ వినండి. మీరు ఆ బటన్ ఈ బటన్ నొక్కకుండా కూర్చోకండి దయచేసి. 3, ఇతరులను మీరు క్షమిస్తేనే క్షమింపబడనని చెప్పబడింది. అవునా? మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం 6వ అధ్యాయంలో, మీరు క్షమిస్తేనే మీకు క్షమించబడుతుంది. కాబట్టి మీరు తప్పు చేస్తే మీరు క్షమించమని అడగాలి. తప్పు చేసిన వాడు క్షమించమని నిన్ను అడిగితే నువ్వు క్షమించాలి. అవునా? 2 జరగాలి. నీ ఎడల తప్పు చేసిన వాడు నేను క్షమించమని అడిగితే నువ్వు క్షమించాలి. నువ్వు తప్పు చేస్తే ఖచ్చితంగా క్షమాపణ అడగాలి. 2 జరగాలండి. సో ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడో చూద్దాం. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అనే ప్రార్థన సారాంశం ఏంటి? మరి చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. చూసినరా? యేసుప్రభు ఏం చేసిండండి? ముందే ప్రార్థన చేసిండు కదా క్షమించమని. కాబట్టి వాళ్ళు మనల్ని ముందుగానే క్షమించాలి. ఏమంటారు కదా? మరి యేసుప్రభు కదంటే మనకు మాదిరి. యేసుప్రభు ఏమన్నాడు? వీరేం చేయుచున్నారు వీరిని ఎరుగరు ప్రభా, వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. స్టెఫెన్ కూడా రాళ్లతో కొట్టినప్పుడు వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు ప్రభా, వీరిని క్షమించమని అడిగాడు. ప్రతిరోజు మేము కూడా అదే ప్రార్థన చేస్తాం. ప్రభా, నా చుట్టూ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు, దయచేసి వారిని క్షమించమని వేడుకుంటున్నాం ప్రతిరోజు ప్రార్థనలో. ఇప్పుడు అర్థం ఏంటిది మరి? అన్యులు ఎప్పుడన్నా నిందించినా నవ్వుకుంటాను, క్షమించమని అడుగుతాను వెంటనే. ప్రభా, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకే తెలియదు. సంఘంలో కూడా ఎవరన్నా చిన్నపిల్లల బిహేవియర్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ప్రభా వాళ్ళు ఏం ప్రవర్తిస్తున్నా వాళ్ళకి తెలియదు, దయచేసి వాళ్ళని క్షమించి పరిపక్వతలోకి నడిపించమని అడుగుతాం. సో ఎనీహో, ఇప్పుడు ఇలా ప్రార్థన చేస్తున్నాం అంటే అర్థం ఏంటిది? క్షమాపణ దొరికినట్టేనా ఎదుటి వ్యక్తికి? నేను ఫర్గివ్నెస్ ఇప్పుడు ఏమంటున్నా? ప్రభుని అడుగుతున్నాను. నేను ఏమని? ప్రభా, ఇల్లు తెలియజేస్తున్నా, నేను క్షమించమని అడిగాను. నేను అడిగినంత మాత్రాన వాళ్ళు క్షమించబడతారా? మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మాట్లాడాలి ఇప్పుడు. యేసు ప్రభు తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరని క్షమించమని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు జవాబు ఏంటి? దేవుడు అందరిని క్షమిస్తాడా? ఆ ప్రార్థన విని దేవుడు అందరిని క్షమించాడా లేదా? క్షమిస్తాడన్నా. మళ్ళీ అడుగుతున్నాను, యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విని వాళ్ళని క్షమించాడా లేదా? ఇంతకి క్షమించాడన్నా. ఇంకా ఎవరైనా? క్షమించాడు.
క్షమిస్తాడన్న. క్షమించాడా? తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ అడగకుండా క్షమాపణ అనేది సాధ్యం కాదు. సో థ్యాంక్ యూ బ్రదర్. మీరందరూ చెప్పిన పప్పులో కాలేశారు. ఎందుకంటే దేవుడు క్షమించాడు. తెలుసా మీకు ఎప్పుడు క్షమిస్తాడు అంటే ఆ జనాలలోకి వెళ్ళి రియలైజ్ అయ్యి మేము యేసు ప్రభుని అనవసరంగా పని చేశాము, అనవసరంగా మేము శిక్షించాము అని ఎవడైతే రియలైజ్ అయ్యి పాపాలు ఒప్పుకుంటాడో వాడు మాత్రమే క్షమించబడతాడు. మిగతా వాళ్ళందరూ క్షమించబడరు. బైబిల్ ఎక్కడ కూడా చెప్పట్లేదు. అది యేసు ప్రభు యొక్క వ్యక్తిగతమైన ప్రార్థన. ప్రభు వీరు ఏం చేస్తున్నారు, వీరిని ఎరగరు కాబట్టి క్షమించండి అన్నాడు. వాళ్ళు తెలుసుకొని ఏం చేయాలి, ఇప్పుడు రియలైజ్ కావాలి. ఇప్పుడు స్టెఫెన్ కూడా వీరు ఎరగరు, వీరెవరో ఏం చేస్తున్నారు, వీరు ఎరగని క్షమించమని ప్రార్థన చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎవరు క్షమించబడలే. సౌలు ఒక్కడే ఏమయ్యాడు, యేసుప్రభుని ఎదుర్కొన్న తర్వాత రియలైజ్ అయ్యాడు. రియలైజ్ అయిన తర్వాతనే యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత తను క్షమించబడ్డాడు. అవునా? అంటే అర్థం ఏంటిది, యేసుప్రభుని అంగీకరించకుండా క్షమాపణ ఎలా దొరుకుతుంది చెప్పండి ఇప్పుడు? అంటే అంత ఈజీ అనుకున్నారా క్షమాపణ? ఇప్పుడు యేసుప్రభు ప్రార్థన చేసినందుకు ఇప్పుడు ప్రార్థన దేవుడు వినేసి అందరినీ తన కుమారుణ్ణి శిక్షించినా కూడా వదిలేశాడా? అందరిని వదిలేశాడా? రియలైజ్ అయితే మాత్రమే వదిలేస్తాడా చెప్పండి ఇప్పుడు? రియలైజ్ అయితేనే వదిలేస్తారన్న. మరి ముందు ఎలా చెప్పారు మీరు? మేము ఎట్లా అనుకున్నాం అన్న, అంటే ఆ వ్యక్తి క్షమించబడతాడు అనుకున్నాం. ఎలా క్షమించబడతాడు? అసలు ఎంత భయంకరమైన పనిష్మెంట్ ఎదుర్కొన్నారు తెలుసా ఆ కాలంలో వాళ్ళు. యూదులు సర్వైవ్ అవటానికి వాళ్ళ కడుపులో పుట్టిన బిడ్డలు కూడా చంపుకొని తిన్నారు ఆ టైంలో. ఓకే, అర్థం కాకపోతే ఈ మాటలు చూడండి. నెంబర్ 1, యేసు ప్రభు క్షమించటకు ఇష్టపడుతున్నాడు. అక్కడ విషయం ఏంటి అంటే, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించమంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు ప్రతి మనిషిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా మన ఎడల తప్పు చేసిన వారిని క్షమించడానికి ఎల్లప్పుడు ఎలా ఉండాలా? సిద్ధంగా ఉండాలి. ఇక్కడ వాళ్ళు వచ్చి క్షమించమని అడిగినప్పుడు మనం సిద్ధంగా ఉంటేనే క్షమించగలుగుతాం. ఒకవేళ సిద్ధంగా లేకపోతే మన హృదయం కఠినం చేసుకుంటే క్షమించగలుగుతామా? క్షమించగలేం. అంటే యేసు ప్రభు ప్రజలందరి ఎడల ఏం కలిగి ఉన్నాడు? కనికరం కలిగి ఉన్నాడు, కన్సర్న్ కలిగి ఉన్నాడు. అవునా? స్టెఫెన్ కూడా తనను హింసించిన వారి పట్ల ఏం కలిగి ఉన్నాడు? వారందరూ రక్షించబడాలనేటువంటి కన్సర్న్ కలిగి ఉన్నాడు. అవునా? తనను శిక్షిస్తున్నప్పటికి కూడా, రాళ్లతో కొడుతున్నప్పటికి కూడా తన చుట్టూన్నటువంటి శాస్త్రుల పరిచయాల మీద, అక్కడ యూద జనాంగం మీద ఏం కలిగి ఉన్నాడు? ఆయన కన్సర్న్ కలిగి ఉన్నాడు. ప్రభు వాళ్ళు ఎందుకు క్షమించమంటున్నాడు? వాళ్ళు రియలైజ్ అయితే వాళ్ళు రక్షించలోకి రావాలని. అవునా? ఆ కన్సర్న్ స్టెఫెన్ కలిగి ఉన్నాడు. యేసుప్రభు కూడా ప్రజలందరి పట్ల ఆయన కన్సర్న్ ఉంది. ఏం కన్సర్న్ ఉంది? వాళ్ళు రియలైజ్ అయితే ఆ క్షమాపణ వాళ్ళు పొందుకుంటారు. అంటే మనం కూడా మన ఎడల తప్పు చేసిన వారిని ఎల్లప్పుడూ క్షమించడానికి ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి. ఎప్పుడు క్షమాపణ అడుగుతాడో ఎప్పుడు చేర్చుకుందామని రెడీగా ఉండాలి. ఆమె దేవుడును యేసు ప్రభు తన భక్తులందరూ కూడా అలాగే ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు చేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా. అవునా? తప్పిపోయిన కుమారుని విషయంలో కూడా తండ్రి ఇలా ఎదురు చూస్తున్నాడు. వాడు ఎప్పుడు వస్తాడా చేర్చుకుందామని ఎదురు చూస్తున్నాడు. అవునా? అంటే ఎవరైతే రియలైజ్ అయ్యి మారు మనసు పొంది వస్తారో వాళ్ళని క్షమించడానికి సిద్ధంగా ఉండమని ప్రార్థన ప్రేరేపిస్తుంది తప్పించి వాళ్ళు అడిగినా అడగకపోయినా క్షమించబడ్డారు అంటే అర్థం ఉంటుంది. అప్పుడు ఉంటుందా అండి? అర్థమవుతుందా పాయింట్ మీకు? వాళ్ళు క్షమాపణ అడిగినా అడగకపోయినా క్షమించబడ్డారు అంటే అర్థం ఉంటుందా? ఉండదన్న. మీనింగ్ ఉంటుందా దానికి? సో డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? నో సెన్స్ కదా. సంధ్య అర్థమైందారా? అన్న ఇందాక బ్రదర్స్ అందరు చెప్పిన ఆన్సర్స్ తో నేను కూడా అదే ఆన్సర్ పెడదాం అనుకున్నా. అప్పుడు క్వశ్చన్ అర్థం కాలేదు అని ఆ ఉద్దేశంతో పెట్టి. ఓకే, నెక్స్ట్ 3వది, ప్రభు ప్రార్థనలో తండ్రిని వేడుకుంటున్నాడు అక్కడ. అవునా? ఏమని? తండ్రి వీరిని క్షమించమని వేడుకుంటున్నాడు. ఇప్పుడు క్షమించడం క్షమించకపోవడం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉందండి? అంటే తండ్రి ఎప్పుడు క్షమిస్తాడు? ఇప్పుడు రియలైజ్ అయినప్పుడు క్షమిస్తాడు. ఆ వ్యక్తి రియలైజ్ అయినందుకు క్షమిస్తాడు తండ్రి. అవునా? అంతే కదా. ఇప్పుడు మన పిల్లలకు వ్యతిరేకంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవడో తప్పు చేసిండు, ఏమంటాడు మన పిల్లలు వచ్చి, డాడీ మా ఫ్రెండ్ ఏమనకు డాడీ అన్నాడు అనుకో. ఇప్పుడు వాళ్ళ లోపల ఆ క్షమాపణ స్వభావం లేకపోతే ఏమంటాం? వాడు వచ్చి మళ్ళీ రూడ్ గా బిహేవ్ చేసిండు అనుకో, అవునా కదా, కోపం వస్తుందా? క్షమిస్తామా?
నేనేం తప్పు చేయలేదు అన్నాడు అనుకో, క్షమిస్తామా? అదే కదా ఇప్పుడు దేవుడిని తండ్రిని వేడుకుంటున్నాడు యేసు ప్రభు. అయితే మనం కూడా ఏం చేయాలి? ప్రార్థించిన ప్రతిసారి ఇతరులను క్షమించాలి, క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ వ్యక్తి మనల్ని క్షమిస్తాడా అడుగుతాడా లేదా సెకండరీ, కానీ మన పక్షంగా ఏం చేయాలి? మనం ఎల్లప్పుడూ క్షమాపణ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అని. సో అది అండి. 5వది మారు మనసు పొందుటకు అది వారికి ఒక అవకాశం. అవునా? ఏం చాయిస్ ఏంటి ఇక్కడ? ఎస్, ఇక్కడ పోతే నాకు క్షమాపణ దొరుకుతుంది అనే కాన్ఫిడెంట్ వాళ్ళకు ఉండాలి. అవునా? ఈ వ్యక్తి నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు, నేను తప్పును ఒప్పుకుంటే క్షమిస్తాడు అనేటువంటి నమ్మకం కలిగించాలి. అవునా? మరి అది ఇస్తున్నాం మనం ప్రజలకి, మన తోటి సహోదరులకి. ఎస్, ఈ వ్యక్తి మళ్ళీ ప్రేమిస్తాడు, నన్ను అలాగే అదే రీతిగా గౌరవిస్తాడు, అదే స్థాయి ప్రేమను అందిస్తాడు. నేను ఒక్కసారి కలిసిపోతే మళ్ళీ అలాగే కలిసిపోతాడు నాతో అనే నమ్మకం ఉందా? ఆ నమ్మకం ఇవ్వాలి ప్రతిరోజు. అంటే మన సంఘంలో అదే మనం ప్రయత్నం చేస్తాం. అవునా? ఆ నమ్మకం ఇస్తేనే ఉంటాం. ఎందుకనంటే అలా ఇస్తేనే వాళ్ళు తిరిగి రాగలుగుతారు. ఆమె ఎందుకు మరి ఈరోజు ఉదాహరణ చెప్పడానికి ఏమో, ఈరోజు ఒక సహోదరుడు వచ్చాడు, నా ఓల్డ్ స్టూడెంట్, అంటే ఒక 10 years బ్యాక్ స్టూడెంట్. అంటే మన దగ్గర సత్యం నేర్చుకున్నాడు, కొన్ని కారణాల వల్ల దూరం అయ్యాడు, తనంతట తానే దూరం అయ్యాడు, మనం ఏమనలేదు అతన్ని. సో ఈరోజు వచ్చి కలిసిపోయాడు, ఈరోజు వచ్చి నన్ను కలిసిపోయాడు. అంటే అన్న మా అంతటా నేనేమన్నా అన్నని అడిగాను, అన్న మీరు ఎవరేమీ అనలేదు, నా అంతటా నేనే దూరం అయ్యాను, మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోలేదన్నా, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఎందుకంటే బోధంతా చేసింది మీరే, మీరు చెప్పినట్టుగానే సంఘం నడిపిస్తున్నాను అని చెప్పేసి మాట్లాడి కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు ప్రార్థన చేసి. సో ఏదైనా కానీ ఇప్పుడు ఒక వ్యక్తి మన దగ్గరికి వస్తున్నప్పుడు ఫోన్ చేసిన వెంటనే సంతోషంతో ఎక్కడున్నావు నాన్న తొందర రా అని చెప్పేసి ఆహ్వానించగలగాలి. అబ్బా నువ్వా, ఈడెందుకు చేసిండు, ఈడు వస్తాడా, ఇప్పుడు రాకపోతే బాగుండు అని ఆలోచన ఉంటే ఎలా ఉంటుంది? అవునా కదా? మనం ఎలా ఉన్నాం? అంగీకరిస్తామో మన దగ్గరికి వచ్చిన వాళ్ళను సిద్ధంగా ఉండాలి. వారు పశ్చాత్తాపడి మారు మనసు పొందితే క్షమించమని అర్థం, అంతే కదా? శిలువ మీద దొంగ యేసు ప్రభు క్షమించాడా లేదా? ఇద్దరిని క్షమించాడా, ఒక్కరిని క్షమించాడా? హలో, రియలైజ్ అయిన దొంగనే క్షమించాడు. మరి ఇద్దరు రెండో వాడిని ఎందుకు క్షమించలేదు యేసు ప్రభు? అంత ప్రేమ కలిగిన వాడు కదా. తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించమని ప్రార్థించినోడు మరి రెండో వాడిని ఎందుకు క్షమించలేదు? రిపెంట్ అవ్వలేదన్నా. అర్థమవుతుందా? మరి క్షమాపణ ఎప్పుడు లభిస్తుంది? రిపెంట్ అయ్యి రియలైజ్ అయినప్పుడు. రిపెంటెన్స్ అవ్వాలి, రియలైజ్ అవుతానే. అవునా? అందుకే తప్పు చేసిన అడిగిన ప్రతిసారి క్షమించమని మత్తయి సువార్త మనకు 18:21 నుండి చెప్తున్నాయి. అవునా? అందుకే అన్నాడు పేతురు, యేసు ప్రభు మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు సారాంశం చెప్పాడు. అవునా? సంఘంలో ఎవడన్నా ఒక సిన్నింగ్ బ్రదర్ తప్పు చేసిన సహోదరుని ఎలా సరి చేయాలని చెప్పాడు. అవునా? ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి అన్నాడు. నీ మాట వింటే నీ సహోదరుని సంపాదించుకున్నట్టు అవుతుంది, వినకపోతే 2-3 సాక్షులను తీసుకెళ్లి గద్దించాలన్నాడు. అయినా వినకపోతే సంఘం ఎదుటకి తీసుకురావాలి. సంఘపు మాట కూడా వినకపోతే ఏం చేయమన్నాడు? అన్యునిగా సుంకరిగా ఎంచుకోమన్నాడు. అయితే ఈ స్టోరీ చెప్పిన తర్వాత పేతురు వెంటనే యేసు ప్రభువుని అడిగాడు, ప్రభువా నా సహోదరుని నేను ఎన్ని మార్ల మట్టుకు క్షమించాలా? 7 మార్ల మట్టుకా, 70 ఏళ్ల మార్ల మట్టుకా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? సో 7 మార్ల మట్టుకు కాదు, 75 ఏళ్ల మట్టుకు నువ్వు క్షమిస్తూనే ఉండాలని. అంటే లైఫ్ లాంగ్ ఒక వ్యక్తి మనల్ని క్షమాపణ అడిగితే ఏం చేయాలి? లైఫ్ లాంగ్ క్షమించాలి. అవునా? లైఫ్ లాంగ్ మన ఏడల తప్పిదం చేసి లైఫ్ లాంగ్ క్షమాపణ అడిగితే ఏం చేయాలి? లైఫ్ లాంగ్ క్షమిస్తూనే ఉండాలి. అవునా? అంటే క్షమాపణకి ఏం లేదు, ఏం లేదండి క్షమాపణకి. బారికేడ్స్ లేవు, అంటే బౌండరీస్ లేవు, ఉన్నాయా? కానీ మనం ఏం పెట్టుకుంటున్నాం? 1, 2, 3 లెక్కలు పెట్టుకుంటున్నాం. అవునా? ఏం చేస్తున్నారు చెప్పండి? నువ్వు లెక్కలు వేసుకుంటున్నావు కాబట్టి ఏమైతుంది? హృదయము కఠినం అవుతుంది. అవునా? సో లెక్కలు వేసుకుంటే ప్రాబ్లం. బైబిల్ ఏమని చెప్తుందంటే తప్పు చేసి వాడు రియలైజ్ అయిన ప్రతిసారి క్షమించమంటుంది. అంటే లైఫ్ లాంగ్ క్షమిస్తూనే ఉండాలి. అయితే ఇందులో ఒక ప్రాబ్లం కూడా ఉంది. అదేంటి అని అంటే తప్పు చేసిన ప్రతిసారి వాడు లైఫ్ లాంగ్ అదే రియలైజేషన్ మాత్రం జరగదు, వాడి హృదయం కఠినం అవుతుంది. ఒకవేళ మనం క్షమించడానికి సిద్ధంగా ఉన్నా క్షమాపణ అడగడానికి ఏమవుతుంది? ఎదుటి వ్యక్తి హృదయం చాలా కఠినం అవుతుంది. ఎందుకంటే టిష్యూస్ దెబ్బతింటాయి కొద్ది రోజులు. అయితే తప్పు పదే చేస్తే ఏమవుతుంది? అలవాటు అవుతుంది. అలవాటు అయిన తర్వాత ఏమైతే టిష్యూస్
దెబ్బతింటాయి, స్పర్శ కోల్పోతారు. సో గమనిక, అందుకే క్షమించటకు సిద్ధంగా ఉండాల్సింది తప్పు చేయని వాడు. ఎవరు సిద్ధంగా ఉండాలి? తప్పు చేయని వాడు ఎప్పుడు దేనికి సిద్ధంగా ఉండాలి? క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. క్షమించమని అడగాల్సింది ఎవరు? తప్పు చేసిన వాడు. సో తప్పు చేసిన వాడేమో క్షమించమని అడగడానికి సిద్ధంగా ఉండాలి, తప్పు చేయని వాడేమో క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇది క్రైస్తవం అండి. సో క్రైస్తవులైన మనం ప్రతి సహోదరులం మన ఏడల తప్పిదం చేస్తున్న ప్రతి వారిని ఎల్లప్పుడూ క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. అదే విధంగా మనం తప్పు చేస్తే క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్, చేసిన తప్పులు ఒప్పుకొని క్షమించమని అడిగేవాడు యథార్థవంతుడు మరియు నీతిమంతుడు అండి. ఉదాహరణ దావీదు. అవునా? బైబిల్లో మనం గమనించినట్లయితే దావీదుకు సౌలుకు ఒక డిఫరెన్స్ ఉంది. అవునా? ఏంటిది డిఫరెన్స్? ఇప్పుడు మీరు దావీదు చేసిన తప్పులను సౌలు చేసిన తప్పులని ఒక పేపర్ మీద రాసి మీకు తెలిసినటువంటి యేసు ప్రభు గురించి, బైబిల్ గురించి ఎరగని ఒక అన్యుల దగ్గరికి కానీ, ఒక లోకంలో ఉన్నటువంటి ఒక జడ్జి దగ్గరికి కూడా వెళ్ళి చూపించి, ఇందులో మీ దృష్టిలో ఎవరు భయంకరమైన నేరస్తుడు, పాపి అని అడిగితే ఒక లోక సంబంధమైన జడ్జి, బైబిల్ పరిచయం లేని జడ్జి ఆ 2 స్టోరీలు చదివిన తర్వాత ఎవరిని భయంకరమైన నేరస్తుడిగా చూపిస్తాడు? చెప్పండి, ఎవరిని చూపిస్తాడు? హలో బ్రదర్స్, అర్థమవుతుందా మీకు? దావీదునన్నా. ఇప్పుడు సౌలు గురించి రాయండి. సౌలు అనే వ్యక్తి ఒక రాజు అండి, ఒక ఇశ్రాయేల్ దేశానికి రాజు. ఈ రాజు ఏం చేసిండు అని అంటే, దేవుడు అమాలేకులను సర్వనాశనం చేసి రమ్మంటే సర్వనాశనం చేయకుండా కొన్ని పశువులను, కొన్ని వాటిని మంచిగా కురువు పట్టిన వాటిని, బలిసిన వాటిని తీసుకొచ్చి మళ్ళీ దేవునికి అర్పణగా అర్పించాడు. ఇది ఒకటి. రెండోది, యాజకుడు చేయాల్సినటువంటి పని, యాజకుడు ప్రవక్త లేట్ అయిన కారణంగా, సమయాలు లేట్ అయిన కారణంగా అతడు చేయాల్సిన బలిని రాజుగా ఈయన ఏం చేసిండంటే ఈయనే బలి అర్పించాడు. ఇవి 2 ఈయన చేశాడు. అయితే ఇంకొక వైపు దావీదు అనే రాజు, సౌలు తర్వాత రాజు అయిన దావీదు ఏం చేసిండంటే ఏమో చేశాడు? ముందుగా వ్యభిచరించాడు. అవునా? ముందు పొరుగువాంది ఆశించాడు. బైబిల్ ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం పొరుగువాంది ఆశించకూడదు. ఆ ఆజ్ఞకు వ్యతిరేకంగా పొరుగువాంది ఆశించాడు. రెండోది, వ్యభిచారము చేశాడు. సో మూడవది, అబద్ధ సాక్ష్యం పలికించాడు. నాలుగోది, ఊరియాను హత్య చేయించాడు. అవునా? అవునా కదా? సో ఇప్పుడు ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చినటువంటి 6 ఆజ్ఞల్లో దాదాపు 4, 5 మీరాడు. ఇది దావీదు చేసిన పాపాలండి. ఇగో ఇక్కడ సౌలు చేసిన తప్పులు ఉన్నాయి. సో మీరు ఏమనుకుంటున్నారు? ఈ ఇద్దరిట్లో ఎవరు ఎక్కువగా నేరస్తుడు, ఎవరు ఎక్కువ భయంకరమైన నేరస్తుడు, ఎవరు శిక్షార్హులు అవుతారని ఒక జడ్జిని అడిగినాం అనుకోండి, ఒక అన్యుని అడిగినాం అనుకో, ఏమని చెప్తారు? దావీదు పేరు చెప్తారా, సౌలు పేరు చెప్తారా? దావీదు. ఓకే, మరి దావీదుకి సౌలుకున్న తేడా ఏంటో తెలుసా? దావీదు ఎందుకు అంగీకరించబడ్డాడు, సౌలు ఎందుకు డినై చేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు? దావీదు తప్పులు ఒప్పుకున్నాడు అన్న. ఇక్కడ విషయం ఏంటి అని అంటే, తప్పులు చెయ్యని వాడు నీతిమంతుడు కాదు, తప్పు చేసి ఒప్పుకునేవాడే దేవుని దృష్టికి యథార్థవంతుడు. అవునా? సో మనం నిజంగా దేవుని దృష్టికి మనం తప్పులు చేసి ఒప్పుకునే బ్యాచ్ లో ఉన్నామా, తప్పులు చేసి కప్పిపుచ్చుకునే బ్యాచ్ లో ఉన్నామా, అసలు తప్పు చేయని బ్యాచ్ లో ఉన్నామా? అంటే తప్పులు చేయకుండా నీతిమంతులు అనే ఫీలింగ్ అనే బ్యాచ్ లో ఉన్నామా? ఏ బ్యాచ్ లో ఉన్నాం తెలుసుకోండి. ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఫర్గివ్నెస్ సీక్ చేస్తున్నావా లేదనేది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం అండి. నువ్వు ఫర్గివ్నెస్ నిజంగా సీక్ చేస్తున్నావా, వెతుకుతున్నావా? అంటే అసలు అంటే ఫర్గివ్నెస్ మనం వెంటాడుతున్నామా? సో ఆ కొటేషన్ లో అక్కడ నీతివంతుడు యథార్థవంతుడు అనే మాటను మీరు వేరే రకంగా అర్థం చేసుకోవద్దు. అంటే దావీదుకి ఆడ ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి దావీదు నాడు అన్నిట్లో చూసుకోమని కదా, అంటే యథార్థంగా ఆడ యథార్థవంతుడు అనే దానికి దావీదును ఎగ్జాంపుల్ గా చూపించాను. సో దావీదు 51 కీర్తన రాసి బహిరంగంగా ఒప్పుకున్నాడు, ప్రభువా నేను పాపిని అన్నాడు. కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసిన అన్నాడు. నీ పరిశుద్ధాత్మను నా నుంచి దూరం చేయకమని అడిగాడు. నీ రక్షణ ఆనందం నాకు మరలా దయచేయమని అడిగాడు. అసలు ఈ రోజు మీకు ఈ భయం ఉందా అండి? మనలో ఎవరికన్నా భయం ఉందా? నేను పాపం చేస్తే, తప్పు చేస్తే, నా సహోదరులకు దూరం అవుతే నాకు రక్షణానందం కోల్పోతాను, లోపల ఉండేటువంటి ఇంటర్నల్ కదా ఉండే జాయ్ని, నేను పీస్ను కోల్పోతాను, నేను పరిశుద్ధాత్మను అనుభవించే ఆనందాన్ని కోల్పోతానని భయం ఉందా? ఆ భయం ఉంటే నువ్వు వెంటనే ఫర్గివ్నెస్ సీక్ చేస్తావు. ఆమేన్.
మాకు ఒక్క రోజు నిద్రపడదు, ఒక క్షణం కూడా ఉండలేమండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆనందాన్ని కోల్పోతే ఎలా ఉంటది జీవితం? క్రైస్తవ జీవితం అన్నిటికంటే దుర్భరమైన స్థితి ఏంటో తెలుసా? దేవుడిచ్చే పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళకి కలిగేటువంటి ఆ సమాధానాన్ని, ఆనందాన్ని కోల్పోవడం. నిజమా కాదండి? మనకు సెల్ఫ్ గా ఉండే ఆనందం కాదు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆనందం మనం అనుభవిస్తున్నామా? దాన్ని కోల్పోయినప్పుడు ఫీల్ అవుతున్నామా? అది దొరకాలని మరలా ప్రయత్నం చేస్తున్నామా? అది ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మనం క్షమాపణను సీక్ చేస్తాం. అవునా కదా? ఈరోజు చాలా మంది క్రైస్తవ సహోదరులు ఆ క్షమాపణ ఎందుకు సీక్ చేయట్లేదు అంటే వాళ్ళ హృదయాలు ఆల్రెడీ కఠినమైపోయినాయి. వీళ్ళు ఎందుకు క్షమాపణ సీక్ చేస్తున్నారంటే ఆనందము, దూరం కావడానికి ఇష్టం లేదు. అవునా? నేను ప్రార్థనలో దేవుని ఎలా ఎదుర్కొంటానండి? ఒక వ్యక్తి పట్ల నాకు వ్యతిరేక భావాలు కలిగి నేను ఒక దేవుని ఎలా ఎదుర్కొంటాను ప్రార్థనలో? అవునా? కొంతమంది అనుకుంటారు మేము ప్రార్థన బాగానే చేస్తున్నాం అనుకుంటారు, కానీ దేవుడు అంగీకరించట్లేదనే విషయం వారికి అర్థం కాదు. తోటి సహోదరుతో మనం సరిగా లేకుండా, అందుకే ప్రజల ముందు మరియు దేవుని ముందు తప్పులు ఒప్పుకోవడం ఒక దైవిక లక్షణం. నీకు నిజంగా దైవికమైన లక్షణం ఉందా? దైవికమైన గుణాలు నువ్వు కలిగి ఉన్నావంటే ఆ గుణంలో మొట్టమొదటి అద్భుతమైన గుణం ఏంటో తెలుసా? నువ్వు తప్పు చేసినప్పుడు దేవుని ఎదుటను ప్రజల ఎదుట దాన్ని ఒప్పుకోవడం. అన్నిటికంటే గొప్పది ఏంటో తెలుసా అండి? ప్రపంచంలో అందరికంటే గొప్ప ధైర్యవంతుడు ఎవరు అని అంటే నేను ఏమంటానంటే, క్షమించమని అడిగేవానికంటే గొప్ప ధైర్యవంతుడు ఈ భూమి మీద మరొకరు లేడు. క్షమించేవాడు బలవంతుడు, క్షమించమని అడిగేవాడు ధైర్యవంతుడు. అవునా? ఒక బలవంతుడు క్షమిస్తాడు, ధైర్యవంతుడు క్షమాపణ అడుగుతాడు. సో మనం బలవంతులం కాదు, ధైర్యవంతులము కాదు. క్షమించాలంటే బలం కావాలి, క్షమించమని అడగాలంటే ధైర్యం కావాలి. సో అది ధైర్యవంతుని యొక్క లక్షణం అండి. క్షమించమని అడగడం ధైర్యవంతుని యొక్క లక్షణం, క్షమించడం అనేది బలవంతుని యొక్క లక్షణం. అందుకే యాకోబు 5:16 ఏమని చెప్తుంది చెప్పండి? మన తప్పులు అంటూ ఒకని పాపంలో ఒకడు ఒప్పుకోండి అంటున్నారు. అవునా? తప్పు చేస్తే ఏం చేయాలి? ఒకరినొకరు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే క్షమాపణ దొరుకుతుంది. ఒప్పుకుంటేనే అవసరం ఉంటాడా? ఇంకేదన్నా జరుగుతుంది. నెక్స్ట్, బాధ్యత కలిగిన వ్యక్తి యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? తప్పులు ఒప్పుకోవడం అండి. దావీదు, పేతురు చూడండి. పేతురు కూడా ముమ్మార్లు దేవుడిని ఎవరో ఎరగనని చేసినటువంటి ఒక తప్పుకి చరిత్ర ఏం చెప్తుంది తెలుసా అంటే, తన జీవితాంతం కొక్కరుకో అనే శబ్దం వినిపించిన ప్రతిసారి ఏడ్చేవాడంట. అయ్యో నా ప్రభు నేను ఎలా డినై చేశానని ఏడ్చేవాడంట. ఆయన చనిపోయిన ముందు ఆయన కన్నుల నుంచి వెళ్ళి ఆ నీళ్లు కారి కారి అక్కడ ఒక ఛాయలుగా అంటే ఒక చారలుగా ఏర్పడ్డాయంట పేతురికి. అంటే ఎన్నిసార్లు అంటే నా ప్రభు నేను ఎలా తృణీకరించాను అంటే తట్టుకోలేకపోయాను. అది జీర్ణము కాలేదు లైఫ్ టైం. నెక్స్ట్, అందరూ తప్పులు చేస్తారు, తప్పులు ఒప్పుకోకపోవడమే ప్రమాదకరమైన విషయం అండి. తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అందరం తప్పులు చేస్తాం, అందరి లోపల బలహీనతలు ఉన్నాయి. అయితే నువ్వు తప్పు ఒప్పుకుంటున్నావా లేదన్నది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి విషయం. అందుకే క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే ప్రధానమైనది క్షమించమని అడగడం అని. క్షమించమని అడగడం. సో అందుకే ఆస్కింగ్ ఫర్గివ్నెస్ ఉండాలి, సీకింగ్ ఫర్గివ్నెస్ ఉండాలి. ఆమె నెక్స్ట్, ఒక వ్యక్తి క్షమాపణలు అడగకపోతే ఏం చేయాలి మరి? నెంబర్ 1, తన తప్పులను పొరపాట్లను అర్థమయ్యేలా చెప్పాలి. బ్రదర్ నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు, ఇగో ఇది నీ పొరపాటు. ఏం చేయాలి? ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పు. రెండోది ఏం చేయంటే తన తప్పుల యొక్క రుజువును చూపించుకో. నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావు కదా, నువ్వు రైట్ గా ఉన్నావు, కానీ నువ్వు రైట్ గా ఏం లేవు, నీ వల్ల ఇలా మిస్టేక్ జరుగుతున్నాయి, నువ్వు ఇది తప్పు యొక్క రుజువు అని చెప్పేసి ఏం చేయాలి? ఆ రుజువులను ప్రేమపూర్వకంగా చూపించాలి. ఇవన్నీ కూడా అవునా? హార్ష్గా కాదు, పక్షపాత దూరంతో కాదు, పగతో అసలే కాదు, ద్వేషంతో అసలే కాదు. ఏం చెప్పాలి? నెంబర్ 1, తన తప్పులను పొరపాట్లను అర్థమయ్యేలా ప్రేమతో చెప్పండి. ఒకటి. రెండోది, తన తప్పుల యొక్క రుజువును చూపించండి. నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు, దీనివల్ల నేను గాయపరచబడుతున్నానే ఒక రుజువును చూపించండి. 3, నువ్వు ఒప్పుకుంటే నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాలి. ఎస్, నువ్వు ఇక్కడ నుంచి రియలైజ్ నువ్వు మారాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు నాకు కావాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? నువ్వు నాకు కావాలనే చెబుతున్నాను. నేను దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇవన్నీ చెబుతున్నాను. అవునా? ఓకే. 4వది, నిన్ను చేర్చుకుంటకు మాకు ఇష్టం అని చెప్పాలి. తిరిగి నిన్ను చేర్చుకుంటకు మాకు చాలా ఇష్టం అని చెప్పాలి. అంటే తప్పిపోయిన కుమారుని ఇంట్లో తండ్రిలాగా ఉండాలి, అంతేగాని పెద్ద కుమారులాగా ఉండకూడదు, శాస్త్రులు పరిశలాగా ఉండకూడదు. పెద్ద కుమారుడు ఎవరికి సాదృశ్యం? శాస్త్రులు పరిశలకు. అవునా? వాళ్ళు చేర్చుకొని ఎవరు అన్నట్టుగా ఉంటది. అవునా? సో మనం ఎప్పుడు కూడా చేర్చుకుంటకు సిద్ధంగా ఉండాలి. 5, క్షమించే హృదయాన్ని ఎల్లప్పుడూ
కలిగి ఉండాలి. 6 ఆ వ్యక్తిని మొదటగా దేవునికి అప్పగించాలి. 7 ఆ వ్యక్తి కోసం వీలైతే ప్రార్థించాలి. నీ వల్ల చేసేదంతా నువ్వు చేయాలి. నీ వల్ల కానప్పుడు ప్రభా ఈ వ్యక్తి నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ ఈ వ్యక్తి వల్ల నేను అవ్వట్లేదు ప్రభా, దయచేసి ఈ వ్యక్తి నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వే చూసుకో ప్రభా. అతని హృదయాన్ని నువ్వే మార్చు, ఆమె హృదయాన్ని నువ్వే మార్చు. ఎక్కడ కఠినపరచబడ్డారో అది నువ్వే కదల్చు ప్రభా, నేను అతన్ని కదల్చలేకపోతున్నాను అని చెప్పేసి అంబులుగా ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ఆమె. సో ఇది ఒకవేళ ఆ వ్యక్తి క్షమించమని అడగకపోతే చేయాల్సినటువంటి క్రమం. మరి క్షమించమని అడగటం ఎలా? త్వరగా చూద్దాం. బయటకు ఏదైనా చెప్పే ముందు లోపల ఎలా ఉన్నానని చాలా ముఖ్యం. అంటే క్షమించమని అడిగేవాడు పశ్చాత్తాపంతో క్షమించమని అడగాలి, దుఃఖంతో క్షమించమని అడగాలి. ఏముండాలి? నువ్వు తప్పు చేసావనే ఫీలింగ్ నీ లోపల ఉండాలి. నేను ఎదుటి వ్యక్తిని గాయపరచననే ఆ భావన, ఆ దుఃఖము నీ లోపల ఉండి క్షమాపణ అడగాలి. క్షమాపణ హృదయం నుండి రావాలి. ఆ బాధ మన మాటల్లో కనిపించాలి. అవునా? నువ్వు చేసిన తప్పు ఎక్కడ కనిపించాలి? మాటల్లో కనిపించాలి. అది ఎక్కడ నుండి రావాలి? హృదయంలో నుండి రావాలి. మనం అప్పుడప్పుడు కొన్ని స్టోరీస్ చదివినప్పుడు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది నాకు. అంటే క్షమాపణ సీకింగ్ చేయడం అనేది, అంటే ఆ బయట ఒప్పుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. అది ఆ మాటల్లో కనిపించినప్పుడు ఎంత క్రిమినల్ అయినా మనం క్షమించవచ్చు. అవునా? నిజంగా చెప్తున్నానంటే అది అర్థం కావాలి. క్షమించే విధానం అలా ఉంటుంది. నెక్స్ట్, మౌనంగా దుఃఖపడితే సరిపోదు, బయటకు క్షమాపణలు ఖచ్చితంగా చెప్పాలి. కొంతమంది లోపల తప్పు చేసినందుకు బాధపడతారు కానీ బయటకు వచ్చి క్షమాపణ అడగరు. వాళ్ళు లోపల బాధపడతారు, ఆ రాత్రి నిద్రపోరు, భోజనాన్ని దూరం చేసుకుంటారు, అన్ని బాగానే ఉంటాయి. కానీ బయటకు వచ్చి క్షమాపణ అడగకపోతే అది వ్యక్తికి ఎలా తెలియదు కదా. నువ్వు రియలైజ్ అయిన విషయం ఎదుటి వ్యక్తి కూడా తెలియాలి అంటే బయటికి చెప్పాలి. 4, దుఃఖపడి క్షమాపణ అడగకుండా కలిసిపోవడం మంచిగా ఉండడం సరికాదు. కొంతమంది ఏం చేస్తారంటే తప్పులు చేసి క్షమించడం అడగకుండానే మళ్ళీ 2 రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చి మనతో హ్యాపీగా కలిసిపోతారు, నవ్వుకుంటూ పలకరించేసి కలిసిపోతారు. కలిసిపోవాల్సింది మనం, వాళ్ళు కాదు. రివర్స్ లో ఉంటది కొంతమంది. ఇది జనరల్ గా ఏమైతుంది అంటే ఎక్స్ట్రోవర్ట్స్ లో శాంగున్ పర్సనాలిటీ తొందరగా ఇలాంటి చేసేస్తారు, కలిసిపోతారు తొందరగా, మాట కలిపేసుకొని తొందరగా యాక్టివ్ కలిసిపోతా ఉంటారు. కానీ అది రైట్ కాదు. కోలరిక్స్, శాంగున్స్ ఇలాగే చేస్తారు. సో యథార్థత కలిగి క్షమాపణలు ఎప్పుడు అడగడం నేర్చుకోవాలి. ఊరికనే సారీ అని చెప్పవు, క్షమించమని నిండు హృదయంతో ఆ సారీ. కొంతమంది ఎలా చెప్తారు? ఆ సారీ అంటే అది అర్థం లేదు కదా. ఎక్కడి నుండి వచ్చింది అది? నోటి నుండి వచ్చిందా, హృదయం నుండి వచ్చిందా? పెదవుల నుంచి వచ్చింది. సో పెదవుల నుండి వచ్చే సారీ సరిపోదండి, హృదయం నుండి రావాలా. హృదయంలో ఉంటే ఏమంటే పెయిన్ ఉంటది. హృదయం నుండి వచ్చిన దానికి రియలైజేషన్ అంటారు. అందుకే దాని పేరు ఏంటిది? రియలైజేషన్ కదా. పెదాల నుండి వచ్చేదానికి ఏముండదు, రియలైజేషన్ ఉండదు, మళ్ళీ చేస్తాడు, రిపీట్ అవుతూనే ఉంటది అది. 7, క్షమాపణ డిమాండ్ చేసేది కాదు, బెగ్ చేసేది. అప్పుడు ఏం చేయాలా? నన్ను మర్యాద క్షమిస్తావా లేదా అని అంటామా? దయచేసి కనికరించి బ్రతిమలాడుకోవాలి. అవునా? క్షమాపణలో డిమాండ్ ఉండదండి, ఓన్లీ బెగ్గే ఉంటది. 8, నువ్వు క్షమాపణ అడుగునప్పుడు నీ బాధను ఆ వ్యక్తి గ్రహించాలి. ఎస్, నీ పెయిన్ తెలియాలి. ఆ పెయిన్కు అతని హృదయం, ఆ వ్యక్తి హృదయం కరగాలి. నీ బాధకి ఏం చేయాలి? ఆ వ్యక్తి యొక్క హృదయం కరిగేలా ఉండాలి. ఓకే. ప్రత్యేకంగా నువ్వు చేసిన తప్పుని చెప్పి కూడా ఒప్పుకోవాలి. కొంతమంది అప్పుడప్పుడు నాకు మెసేజ్ పెడతారు, అన్న సారీ అన్న అంట. ఎందుకు సారీ చెప్తున్నావు నాకు అర్థం కాదు కదా. అంటే రీజన్ ఏంటి? ఎక్కడ జరిగి ఉండాలి, నాకు తెలియదు అది. కొంతమంది ఊరికైనా సారీ చెప్తా ఉంటారు. ప్రత్యేకంగా నువ్వు చేసిన తప్పుని చెప్పి ఒప్పుకోవాలి. అన్న ఆ రోజు నీకు వ్యతిరేకంగా తప్పు చేశాను, సారీ అని చెప్తే ఓహో అవునా పర్లేదులే, నేను దాన్ని ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు, ఎందుకంటే నాకు తెలియదు కదా, మనం లైట్ గా తీసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. కొందరు లోపల ఫీలింగ్స్ ఉండిపోతే అప్పుడప్పుడు మెసేజ్ పెట్టడమో చేస్తా ఉంటారు వాట్సాప్ లో, అన్న సారీ అన్న, ఏమైందంటే ఎందుకో చెప్పాలనిపించింది అన్న చెప్తున్నాను అంటారు కొంతమంది. అవునా? ఎందుకు చెప్పాలనిపించింది అంటే సరిగా నేను లాగం, ఎందుకంటే ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉంటా. నువ్వు నీ తప్పును ఒప్పుకునేటప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క పొరపాట్లు ఎత్తి చూపకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు తప్పులు ఒప్పుకుంటారు కానీ ఎట్ ద సేమ్ టైం ఏం చేస్తారంటే ఎదుటి వ్యక్తి యొక్క తప్పులను భయంకరంగా ఎత్తి చూపిస్తా ఉంటారు. అంటే వాళ్ళు ఇగో సాటిస్ఫై కావాలి మళ్ళీ. సో అది అండి, అది కూడా రైట్ కాదు. నీ తప్పులను ఒప్పుకో, ఎదుటి వ్యక్తి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ధర్మం ఏంటంటే మనకు తప్పులను ఒప్పుకోవడం. కొంతమంది అంటారు అలాగా, ఇగో అన్న నేను నా తప్పులని చెప్పినా కదా, ఇప్పుడు మా ఆయన ఒప్పుకోమను, కౌన్సిలింగ్ వచ్చిన మా ఆయన ఒప్పుకోను, ఒప్పుకోడన్నా చూసినా నేను ఒప్పుకున్నాను కదండి. ఇప్పుడు అక్కడ ఏం కనిపిస్తుంది చూడండి,
నువ్వు ఒప్పుకున్నావు కదా, హంబుల్గా ఉండమ్మా, నువ్వు ఆయన ఎందుకు డిమాండ్ చేస్తావు? ఆయన రియలైజ్ అయి తను ఒప్పుకోవాలి, అవునా? సో అది అన్నట్టు ఆయన ఒప్పుకుంటేనే నేను ఒప్పుకుంటానని మొండితనం చూపించకూడదు. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ ఈ ప్రాబ్లం బాగుంటుంది. ముందు మా ఆయన ఒప్పుకోమని నేను ఒప్పుకోపోతాడు, లేదంటే ముందు మా ఆవిడని ఒప్పుకొని నేను ఒప్పుకోపోతాడుగా అంటారు. కౌన్సిలింగ్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము చూస్తూ ఉంటాం. అంటే అది మంచిది కాదు. 12 క్షమాపణ చెప్పిన వెంటనే వాళ్ళు మనతో కలవాలని ఒత్తిడి చేయరాదు. క్షమించమని అడిగినాం కదా, వెంటనే మళ్ళీ మనల్ని వెంటనే కలిసిపోయి మనతో సరదాగా జాలీగా పిక్నిక్ తీసుకెళ్లాలంటే కుదరదు. అవుతుందా? కొంచెం హృదయంలో గ్యాప్ తీసుకోవాలి. అంటే వాళ్ళు మెత్తబడడానికి టైం పడుతుంది, అవునా? కొన్నిసార్లు మనసులో క్షమించినా బయటికి దాన్ని ప్రాక్టికల్ గా మళ్ళీ కలిసిపోవడానికి ఇట్ విల్ టేక్ టైం, అవునా? దాన్ని అంగీకరించాలి, గ్రహించాలా. ఇప్పుడు నేను సారీ చెప్పినా కదా, ఇప్పుడు మళ్ళీ నాతో నవ్వుతూ మాట్లాడు, జోకులు చేయి, నాతో కలిసిపోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ప్రపంచంలో జరిగే పని చెప్పండి అది. హలో, అంటే అవి చిన్న చిన్నవి సరదాగా ఉండేటి అయితే సరదాగా కలిసిపోతాం. అవి సీరియస్ విషయాలు అయితే ఎవరైనా వెంటనే సరదాగా కలిసిపోతారా? లేదన్నా. సో క్షమాపణ చెప్పండి, వాళ్ళు క్షమించిన తర్వాత ఒత్తిడి చేయొద్దు, వెంటనే మనతో క్లోజ్గా ఉండాలని, అదే రిలేషన్షిప్ వెంటనే మెయింటైన్ చేయాలని ఒత్తిడి చేయరాదు. వాళ్ళు టైం తీసుకుంటారు. అది ఎస్పెషల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా అంతే. అవతలి వ్యక్తి సరి చేసుకోవడానికి సమయం ఇవ్వండి. వాళ్ళు కూడా సరి చేసుకోవడానికి ఏం చేయాలి? సమయం ఇవ్వాలి. మంచి పదజాలంతో అవసరాన్ని బట్టి ఉత్తరం ద్వారా కూడా తెలుపవచ్చు. ఒకవేళ డైరెక్ట్ గా ముఖాముఖి ఎదుర్కోలేను, నువ్వు సారీ చెప్పలేను అంటే ఏం చేయాలి? ఉత్తరం రాయొచ్చు. నేను కూడా అప్పుడప్పుడు కొంతమందిని ఎదుర్కోలేనప్పుడు అలా చేసినాను. మంచి పదజాలాన్ని ఉపయోగించి రాయొచ్చు, తప్పేముంది కదా. వాట్సాప్ మెసేజ్ పెట్టండి, వాయిస్ మెసేజ్ పెట్టండి, పెట్టొచ్చా పెట్టకూడదా? నెక్స్ట్, ఎవరైనా మూడిగా ఉంటే ఏం తప్పు చేశాం అడిగి క్షమాపణ చెప్పండి. ఒకవేళ మనతోనే ఉన్నారు, సడన్ గా మూడి అయ్యారు అనుకోండి, అది మెలన్కోలి అయితే అవుతాడు. మనతో ఉండిటారు, సడన్ గా మూడ్ ఆఫ్ అయింది అంటే మెలన్కోలి అవుతాడు. సో మెలన్కోలికి రీజన్స్ ఉండవు. కొన్నిసార్లు ఎక్కడ ఏ విషయం గుర్తొచ్చి మూడ్ ఆఫ్ అవుతాడు కూడా తెలియదు. ఒకసారి అడిగితే పోలేదా, మన పక్కనే ఉన్నాడు అనుకో, మనం ఏమైనా కారణం అని తెలుసుకొని సారీ చెప్పడం మంచిదే, అవునా? కొన్నిసార్లు చేసిన తప్పును బాధ్యత కూడా వహించాల్సి వస్తుందని గ్రహించండి. అంటే కోపంతో ఫోన్ కానీ వస్తువులు కానీ డ్యామేజ్ చేస్తే ఏం చేయాలి? తిరిగి కొనివ్వాలి. కానీ చాలా మంది కొనివ్వరు, అవునా? పక్కింటోళ్ళే పగలగొట్టి మళ్ళీ ఊరికే వచ్చేస్తాం. బాధ్యత వహించాలండి. క్షమాపణలో ఖచ్చితంగా ఏముంటుంది? తప్పును సరిదిద్దుకోవడం అంటే ఏంటి? లాస్ట్ టైం మా పార్కింగ్ చేసిన కారును ఒక ఆయన రివర్స్ తీసుకొచ్చి వెనుకకు దాగిలించి మొత్తం గీతలు పడగొట్టి సారీ సారీ ఏమనుకోవద్దని వెళ్ళిపోయాడు అంతే. సో సరిపోయిందా? సరిపోదు. సో దాన్ని అలాగే వదిలేసినాం. మేము కూడా రిపేర్ దాన్ని చేయించలే ఇంకా. ఓకే, ఒక విషయంలో మన దృష్టికి తప్పు కాకపోయినప్పటికీ ఎదుటి వ్యక్తి గాయపరచబడితే ఏం చేయాలి? క్షమాపణ చెప్పాలి. కొంతమంది చిన్న చిన్న విషయాలకి గాయపడే స్వభావం ఉంటుంది కాబట్టి అది తప్పు కాకపోయినా ఏం చెప్పాలి? క్షమాపణలు చెప్పాలి. మాకు అలాంటి అవసరాలు బాగా ఏర్పడతాయి. ఎందుకంటే తప్పు కాకపోయినా క్షమాపణలు అడుగుతాం. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న విషయాలు కొంతమంది గాయపడే వాళ్ళు ఉంటారు ఉన్నప్పుడు. సో త్వర ముగించుకుందాం. క్షమాపణ అడగడమే కాదు, మరలా చేయకుండా జాగ్రత్త చేసుకోవాలండి. క్షమాపణ అడగడమే కాదు, మరలా చేయకుండా ఏం చేయాలి? జాగ్రత్త తీసుకోవాలి. 19 క్షమాపణ అడిగినప్పుడు ముఖంలో ముఖం పెట్టి చూడడం మంచిది. లేదంటే నువ్వు నిజంగా రియలైజ్ అయ్యి తప్పు చేసినప్పుడు తలదించుకొని క్షమాపణ చెప్పడంలో తప్పేం లేదు. 20 ఎదుటి వ్యక్తులు తప్పు ఒప్పుకోవాలని మన తప్పులను ఒప్పుకోకూడదు. ఎదుటి వ్యక్తి యొక్క తప్పులను బయట పెట్టడానికి మన తప్పులు ఒప్పుకోకూడదు. కొంతమంది అది కూడా చేస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తి తప్పులను బయట పెట్టడానికి వీళ్ళే ఒక 2 తప్పులు ఒప్పుకుంటారు. సో అది కూడా మంచిది కాదు. ఓకే, హెచ్చరిక చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ హెచ్చరిక. మనం తప్పు చేస్తే ఫార్వర్డ్ చేసి ఫర్గెట్ అనకూడదు. ఇతరులు తప్పు చేస్తే రికార్డ్ చేసి రివైండ్ చేయకూడదు. గ్రేట్ ప్రిన్సిపల్ ఇది. ఇదొక్కటి, అంటే ప్రతి లెసన్ లో మీకు ఒక అద్భుతమైన ప్రిన్సిపల్ ఇస్తున్నాను, అవునా? దాన్ని ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. మనకు ఒక బలహీనత ఉండే ఏంటి తెలుసా? మనం తప్పు చేస్తేనేమో ఫార్వర్డ్ చేసి ఫర్గెట్ అంటాం. లేదా బ్రదర్ మర్చిపో ఇంకా మర్చిపోలేదా అంటాం. ఎదురు వ్యక్తి తప్పు చేస్తే ఏం చేస్తాం? దాన్ని రికార్డ్ చేసి రివైండ్ చేసి మరి వినిపిస్తాం. వినండి బ్రదర్ ఏమన్నాడు, మళ్ళీ వినండి, మళ్ళీ రివైండ్, మళ్ళీ వినండి బ్రదర్ ఏమన్నాడు చూసినావా, ఎంత ఘోరమైన మాట, మళ్ళీ వినండి అని చెప్పేసి రివైండ్ చేసి మరి వినిపిస్తాం. రికార్డ్ చేసి రివైండ్ చేసి వినిపిస్తాం. మన తప్పులు ఎవరైనా ఎదురు చూపించిన అనుకో, ఫర్గెట్ వదిలే దాన్ని ఫార్వర్డ్ చేసి అంటాం, అవునా?
నేను అప్పుడప్పుడు ఎవరైనా తప్పులు సర్దిస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు అది అవసరం అంటే దాన్ని ఎందుకు అంటే తప్పు చేసినప్పుడు ఏం చేస్తాం, సరిగా ఫార్వర్డ్ చేసేయమంటాం. అవునా? సో ఇది భయంకరమైన హెచ్చరిక, గుర్తుపెట్టుకోండి. మనకున్న స్వభావంలో మరొక స్వభావం ఏంటిదంటే, మనం తప్పు చేసినప్పుడు ఏం చేస్తాం, దాన్ని ఎవరైనా గుర్తు చేసిరనుకో మన తప్పులు ఏమనిపిస్తుంది, కోపం వస్తుంది, ఫార్వర్డ్ చేసి అంటాం, ఫర్గెట్ అంటాం, మర్చిపో అంటాం. కానీ ఇతరులు తప్పు చేస్తే ఏం చేస్తాం, రికార్డ్ చేసి మరలా వినిపిస్తాం. సో ఇది భయంకరమైనటువంటి ప్రమాదం. ఓకే, సో కొన్ని గమనికలు చెప్పి నేను కొంచెం టైం తీసుకుందాం ఈరోజు. గమనిక 1, ఒక రిపోర్టర్ అంటే ఒక లీడర్ గురించి మీడియాలో తప్పుగా చూపించి బాత్రూంలో క్షమాపణ అడిగాడంట. ఒక రిపోర్టర్ ఏం చేసిందంటే, ఒక నాయకుని గురించి, ఒక మంత్రి గురించి పేపర్లో తప్పుడు ప్రకటన ఇచ్చిండంటే, తప్పుడు ప్రకటన తెలిసిన వెంటనే ఎక్కడ కొడతాడు అని చెప్పేసి ఉదయం లేవగానే పరిగెత్తుకొని వెళ్ళి వాష్రూమ్కి వెళ్లే ముందు వాష్రూమ్లో దూరి కాలు పట్టుకొని క్షమాపణ అడిగిందంట. అయ్యా నేను రాంగ్ మెసేజ్ న్యూస్ పబ్లిష్ చేసినాను. అప్పుడు ఏమన్నా తెలుసా, అందుకు ఆ లీడర్ అన్నట్టు, నువ్వు బాత్రూంలో తప్పు చేస్తే మీడియాలో ఒప్పుకోమన్నాడు. అర్థం కాలేదు పాయింట్. మీ వాయిస్ ఫస్ట్ చెప్పినప్పుడు లాగ్ అయిందన్నా, అది మీరు చెప్పిన అర్థం కాలేదు. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా వాయిస్ లాగ్ అవుతుందా? ఫస్ట్ మీరు చెప్పారు కదా, బానే ఉంది. ఒక్క నిమిషం అమ్మా. సందే గానీ మిగతా వాళ్ళకి సిగ్నల్ ప్రాబ్లం ఉంటుందమ్మా. అందరికైతేనో నా దగ్గర ప్రాబ్లం ఉన్నట్టు, ఒక్కరికి అయినప్పుడు మీ ప్రాబ్లం అని అర్థం చేసుకోండి దయచేసి. ఓకే, ఏమన్నాడు, ఒక రిపోర్టర్ అంట ఒక లీడర్ గురించి మీడియాలో తప్పుగా చూపించి బాత్రూంలో క్షమాపణ అడిగారంట. అప్పుడు ఆ మంత్రి ఏమన్నాడంట తెలుసా, నువ్వు బాత్రూంలో ఎప్పుడైనా తప్పు చేసినావు అంటే పబ్లిక్ ఒప్పుకోమన్నాడంట, మీడియా దగ్గరికి వెళ్ళి ఒప్పుకోమన్నాడు. బాగుంది కదా? కష్టంగా ఉంటది కదా. మనం తప్పు చేస్తే ఏం చేస్తాం, పర్సనల్ గా అడుగుతాం. పబ్లిక్ గా ఒక వ్యక్తిని తప్పని చెప్పేసి పర్సనల్ క్షమాపణ అడుగుతాం. అవునా కదా? మరి మనం పర్సనల్ గా తప్పు చేస్తే పబ్లిక్ గా క్షమాపణ అడుగుతామా? సో ఇది ప్రాబ్లం అండి. గమనిక 2, అడగకుండా క్షమిస్తే ఆ క్షమాపణ పట్ల చులకన భావం ఏర్పడవచ్చు. కాబట్టి క్షమాపణ యొక్క విలువ తెలియని వారి దగ్గర అలా ముందే అడగకపోవడం మంచిది. ఇది నా కొటేషన్. ఎందుకంటే నేను చాలా మంది జీవితాల్లో చూశాను. ఎందుకంటే నాకు ఆ పిచ్చి, ఎవరైనా తప్పు చేయకపోయినా నేనే వెళ్ళి క్షమాపణ అడగడం. కాబట్టి నాకు తెలియకుండా ఒకప్పుడు క్షమాపణ యొక్క విలువ నేనే తగ్గించుకున్నాను. అంటే క్షమాపణ అడగకూడని వారి దగ్గర కూడా అడిగాను. చంటి కూడా తెలుసు మనం ఎన్నిసార్లు అది జరిగింది. అంటే మనకు అంటే సంఘంలో అంటే వాళ్ళు మారరు, అంటే ఇంకా అలా అంతే, ఎప్పుడు ఎదుటి వ్యక్తిని తప్పు పెట్టుకోవడమే పనిగా పెట్టుకున్న దగ్గర కూడా మేము క్షమాపణ అడిగి మేము కలిసిపోవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం. ఏమవుతుంది అక్కడ, క్షమాపణ విలువ తగ్గుతుంది. సో కాబట్టి క్షమాపణ విలువ తెలియని వారి దగ్గర అడగకుండానే క్షమిస్తే ఏమైతుందంటే ఆ క్షమాపణ పట్ల చులకన భావం ఏర్పడు. వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు రియలైజ్ అయ్యి మన దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పాలి. కానీ నేను చేసిన ఏంటంటే నేనే దగ్గరికి వెళ్ళి వాళ్ళని దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేయడం చేసేది. అవునా? వాళ్ళు ఎన్నిసార్లు అవాయిడ్ చేసినా, ఎన్నిసార్లు తృణీకరించినా, ఎన్నిసార్లు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మాట్లాడకుండా ముఖం దాటేసుకుని వెళ్ళినా మళ్ళీ మనమే వెళ్ళి మాట్లాడేది. సో కొన్నిసార్లు కొంతమంది క్షమాపణ విలువ తెలియదు. కాబట్టి క్షమాపణ యొక్క విలువ తెలియని వారి దగ్గర అలా ముందే అడగకపోవడం మంచిది. వెయిట్ చేయాలి అలాంటి వారి కోసం. నేను కొంతమందికి కలిసి ఇచ్చిన తెలియకుండా, వాళ్ళు ఇప్పటివరకు కూడా మారకుండా అయిపోయారు. ఎందుకంటే మనం కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటే రియలైజ్ అయ్యి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా నేను ఒక కారణం అనిపిస్తుంది అప్పుడు. గమనిక 3, ఒక వ్యక్తి నిన్ను క్షమాపణ అడగక ముందే నీ మనసులో ముందే క్షమించు. అప్పుడు ఆ వ్యక్తి నిన్ను క్షమించమని అడిగినప్పుడు క్షమించ సులువు అవుతుంది. మనసులో ముందుగానే సిద్ధపడి ఉంటే ఆ వ్యక్తి వచ్చినప్పుడు క్షమించడానికి చాలా ఈజీ అవుతుంది. లేకపోతే హృదయం కఠినం అవుతుంది. అంగీకరించిన మనిషి ఎదురుపడినప్పుడు ఏం చేస్తాం, కోపాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది కదా, వ్యతిరేకతను చూపించాల్సి వస్తుంది. వెంటనే అంగీకరించాం, మనవాడు అని హక్ చేసుకో. మేము చాలా మంది హక్ చేసుకోవడానికి పోయినప్పుడు కొంతమంది ఇలా తృణీకరించాలి. ఎందుకంటే వాళ్ళ మనసులో ఎంత ద్వేషం పెంచుకున్నారో మాకు అర్థమయ్యేది. మాకేమనిపిస్తుంది, మనవాడే కానీ ఫీలింగ్ ఉంటుంది. అంతేగాని లోపల కూడా పెట్టుకొని ప్రవర్తించే అవసరం ఉండకపోతుండే. ఈవెన్ మా పాస్టర్ గారు కూడా ఒకసారి శివభారత్ మీటింగ్ లో కలిసినప్పుడు ప్రవీణ్ అన్న నేనే ఉన్నాం అక్కడ. ఇద్దరు మనోలే కదా అని చెప్పేసి హక్ చేసుకోవడానికి పోతే చేతులు పెట్టి దూరం పెట్టి ముఖం తిప్పుకొని వెళ్ళిపోయారు. సో అనిపించేది, అరే సేవకులు ఉన్నారు కదా, దేవుని వాక్యం బోధించే వాళ్ళు ఇంత కఠినంగా ఎలా ఉంటారు అంటే అంత ద్వేషం ఎందుకు అనిపిస్తుంది. సో ఇది అండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో కాబట్టి రేపు మనం 6th లెసన్ లో ఇది చూస్తాం, ఇతరులు మన గాయం చేసినప్పుడు మనం ఎలా ఏం చేయాలి. ఇఫ్ సమ్ వన్ హర్ట్స్ us, వాట్ షెల్ వి డూ. ఓకే,
రేపు 6వ లెసన్ చాలా అద్భుతమైనది. సో అలాగే 7, 8 ఇంకా 3 లెసన్స్ ఉన్నాయండి. మనం ఈ వారంలో ముగించుదాం అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాలను బట్టి మండే వారు కూడా క్లాస్ వెళ్ళే అవకాశం ఉంది. సో చూద్దాం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. ఎవరైనా ఒకరు హోస్టులుగా ఉన్నవారు ఎవరైనా ఒకరు త్వరగా ప్రార్థన చేయండి దయచేసి. ఒక మాట దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దు, ప్రార్థన చేసే వరకు ఉండండి. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది, దయచేసి ఉండండి. ప్రార్థన చేసుకుందాం అండి. మహాపరిశుద్ధుడు